వాట్స్ గోయింగ్ ఆన్ గైస్. సో ఈ వీడియోలో మనం ఓవర్ హ్యాంగింగ్ బీమ్ గురించి మాట్లాడుకుందాం. ఓవర్ హ్యాంగింగ్ బీమ్ అసలు ఒక బీమ్ గురించి చూసి అది ఓవర్ హ్యాంగింగ్ బీమా లేకపోతే సింప్లీ సపోర్టెడ్ బీమ్ అని ఎలా చెప్పగలం అంటే బేస్డ్ ఆన్ ఇట్స్ సపోర్ట్స్. సో ఫస్ట్ మనం డెఫినేషన్స్ ప్రకారం ఫస్ట్ చూద్దాం. యాజ్ పర్ అవర్ డెఫినేషన్స్, వాట్ ఈస్ అన్ ఓవర్ హ్యాంగింగ్ బీమ్? ఓవర్ హ్యాంగింగ్ బీమ్ అంటే ఒక సింప్లీ సపోర్టెడ్ బీము సపోర్ట్స్ నుంచి కొంచెం పోర్షన్ ఎక్స్టెండ్ అవ్వడం అనేది ఓవర్ హ్యాంగింగ్ బీమ్ అని చెప్పుకుంటాం. సో ఇక్కడ చూసారా, సో ఇవి సపోర్ట్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవి సపోర్ట్ పోర్షన్స్ అండ్ అది 1 మీటర్ లెఫ్ట్ సైడ్ ఓవర్ హ్యాంగ్ అయింది, 2 మీటర్స్ ఇట్ సైడ్ ఓవర్ హ్యాంగ్ అయింది. సో దీని అర్థం ఏంటి? a 5 meters simply supported beam, 1 meter overhanged left side and 2 meters overhanged right side. And వాటి మధ్యన స్టార్టింగ్ లో 4 కిలోమీటర్స్ ఇచ్చారు లెఫ్ట్ హ్యాండ్ లో, రైట్ హ్యాండ్ లో 6 కిలోమీటర్స్ ఇచ్చారు. మొత్తం ఎంటైర్ స్పాన్ అనేది UDL తో లోడ్ చేయబడింది. సో దీనికి ఫస్ట్ యాక్చువల్గా మీకు డయాగ్రామ్ ఇచ్చేస్తే నో ప్రాబ్లం, డయాగ్రామ్ ఇవ్వకుండా ఒకసారి క్వశ్చన్ ఇస్తాడు. సో క్వశ్చన్ ఇచ్చినప్పుడు క్వశ్చన్ డయాగ్రామ్ ఎలా వేసుకున్నది కూడా మనం తెలుసుకుందాం. సో క్వశ్చన్ చూద్దాం. సో క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? ఏ సింప్లీ సపోర్టెడ్ బీమ్. సో చూసారా, ఫస్ట్ స్టార్టింగ్ దీన్ని ఒక సింప్లీ సపోర్టెడ్ బీమ్ అని కన్సిడర్ చేస్తాం. కాకపోతే సింప్లీ సపోర్టెడ్ పోర్షన్ లోనే ఈ సపోర్ట్స్ కి ఓవర్ హ్యాంగ్ అయి ఉన్నాయి. సో ఇది డబల్ ఓవర్ హ్యాంగింగ్ బీమ్. ఓకే, సింగిల్ ఓవర్ హ్యాంగింగ్ బీమ్ అంటే ఏదో ఒక పక్కనే ఉంటుంది, కాకపోతే ఇక్కడ రెండు పక్కల ఓవర్ హ్యాంగ్ అయింది కాబట్టి దీన్ని డబల్ ఓవర్ హ్యాంగింగ్ బీమ్ అంటారు. సో క్వశ్చన్ మళ్ళీ చూద్దాం. ఏ సింప్లీ సపోర్టెడ్ బీమ్ ఆఫ్ లెంత్ 8 meters. సో వాడు చెప్పినట్టుగానే మనం ఒక సింప్లీ సపోర్టెడ్ బీమ్ గా తీసేసుకోవాలి. సో సపోర్ట్స్ ఎక్కడ మెన్షన్ చేయకూడదు. వాడు సపోర్ట్స్ కనుక సపోర్టెడ్ ఆన్ ఫ్రీ ఎండ్స్ అని ఇచ్చేస్తే కనుక ఇటు పక్క సపోర్ట్స్ పెట్టేయచ్చు. కాకపోతే ఫస్ట్ మనం బీమ్ కన్సిడరేషన్ చేసుకుని తర్వాత సపోర్ట్స్ అని వాడు చెప్పినట్టుగా ఇద్దాం. సో సింప్లీ సపోర్టెడ్ బీమ్ ఆఫ్ లెంత్ 8 meters. ఓకే, ఆఫ్ లెంత్ 8 meters తీసుకున్నాం. ఆఫ్ లెంత్ 8 meters రెస్ట్స్ ఆన్ సపోర్ట్స్ 5 meters apart. రెస్ట్స్ ఆన్ సపోర్ట్ 5 meters apart. సో సపోర్ట్స్ ఉన్నాయంట, సపోర్ట్స్ 5 meters apart లో సపోర్ట్స్ ఉన్నాయి. ఓకే, ఒక సపోర్ట్ కి మధ్యన 5 meters లెంత్ అనేది ఉంది. 5 meters apart లో సపోర్ట్స్ అనేవి రెస్ట్ అయి ఉన్నాయి. ఆ తర్వాత ద రైట్ హ్యాండ్ అండ్ ఈస్ ఓవర్ హ్యాంగ్డ్ బై 2 meters. ఓకే, రైట్ హ్యాండ్ అండ్ ఈస్ ఓవర్ హ్యాంగ్డ్ బై 2 meters. సో ఈ 5 meters అనేది ఇక్కడ ఉంది, ఇక్కడ 5 meters ఉందా, ఇటుపక్క 5 meters ఉందా ఏందో తెలియదు. కాకపోతే బేసికల్ గా మనకు తెలిసింది ఏంటంటే రెండు సపోర్ట్స్ మీద డిస్టెన్స్ 5 meters. వాటిని ఎక్కడ పొజిషన్ చేయాలి అనేది నెక్స్ట్ లైన్ చదివితే మనకు అర్థమవుతుంది. The right hand and is overhanging by 2 meters. ఈ రైట్ హ్యాండ్ ఎండ్ అనేది 2 meters ఓవర్హ్యాంగ్ అయింది. ఓకే, రైట్ హ్యాండ్ ఎండ్ అనేది 2 meters ఓవర్హ్యాంగ్ అయింది. అండ్ లెఫ్ట్ హ్యాండ్ ఎండ్ ఈస్ ఓవర్హ్యాంగ్డ్ బై 1 meter. The beam carries a UDL of 5 kN/meter over entire length. సో ఇదే 5 kN/meter ఎంటైర్ లెంత్ బీమ్ మొత్తం ఓన్లీ ఈ పోర్షన్ మాత్రమే కాదు, ఈ మొత్తం 8 meters అంతా కూడా స్ప్రెడ్ అవుతున్నట్టు దాని అర్థం. ఇట్ ఆల్సో క్యారీస్ 2 point loads of 4 kN and 6 kN at each end of the beam అన్నాడు. లోడ్ 4 kN ఎంటైర్ లెఫ్ట్ అన్నాడు, ఎక్స్ట్రీమ్ లెఫ్ట్. సో మనం అనుకోవాలి ఒక బీమ్ ని ఇది లెఫ్ట్ అవుతుంది, ఇది రైట్ అవుతుంది. సో ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ అంటే అర్థం ఇది, ఎక్స్ట్రీమ్ రైట్ అంటే అర్థం ఇది. అండ్ draw shear force bending diagrams and find the point of contraflexure. సో ఆ పాయింట్ ఆఫ్ కాంట్రాఫ్లెక్చర్ అనేది ఏంటనేది మీకు వీడియో ఎదురుకి వెళ్ళేటప్పుడు మీకు తెలుస్తుంది. వాట్ ఈస్ పాయింట్ ఆఫ్ కాంట్రాఫ్లెక్చర్ అనేది మీకు తెలుస్తుంది. సో ఇది కూడా సేమ్, ఇది కూడా మనం సింప్లీ సపోర్టెడ్ బీమ్ అలాగే చేస్తాం. కాకపోతే ఇక్కడ సపోర్ట్స్ అనేవి లోపల ఉన్నాయి, అవుట్ సైడ్ లేవు, లోపల ఉన్నాయి. సో స్టార్ట్ చేద్దాం. సో మనం ఈ డయాగ్రామ్స్ లో ఫస్ట్ సింప్లీ ఈ బాడీ డయాగ్రామ్ మీద వేసుకోవాలి. సో ఇప్పుడు ఫస్ట్ పేజ్ అనేది మనం డయాగ్రామ్ ఎలికేషన్ చూసుకోవాలి. ఓకే, ఒక ఏమి ఇచ్చారు, ఒక బీమ్ 8 meters లెంత్, ఒక బీమ్ సపోర్టెడ్ ఆన్ లెఫ్ట్ హ్యాండ్ లో 4 kN, ఎక్స్ట్రీమ్ లో 6 kN విత్ ఎంటైర్ UDL. ఇక్కడ 5 meters తో సపోర్ట్స్ అనేవి ప్లేస్ చేశారు. ఓకే, అండ్ ఇక్కడ 1 meter ఓవర్ హ్యాంగ్ అయింది, ఇక్కడ 2 meters ఓవర్ హ్యాంగ్ అయింది. ఓకే, సో మనం సింప్లీ సపోర్ట్ కూడా ఏం చెప్తున్నాం, మనకి ఎక్కడైతే సపోర్ట్స్ ఉంటాయో సపోర్ట్స్ ఏ ఫోర్సెస్ ఉంటాయి, రియాక్షన్ ఫోర్సెస్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ మనకి రియాక్షన్ ఫోర్సెస్ అనేవి యాక్ట్ అవుతాయి. సో ఇప్పుడు కూడా మనం దీన్ని నేమింగ్ ఇచ్చుకుందాం.
సో నేమింగ్ ఇచ్చుకున్నట్టు కానీ సో ఇక్కడ నేమ్ అవుతుంది ఫస్ట్ వీడికి నేమ్ ఇచ్చుకోవాలి ఏబి అండ్ నెక్స్ట్ మనం లెఫ్ట్ టు రైట్ రైట్ టు లెఫ్ట్ ఇప్పుడు లెఫ్ట్ టు రైట్ తీసుకున్న అలవాటు కాబట్టి లెఫ్ట్ టు రైట్ సో ఇది సి అండ్ ఇది డి ఓకే సో నేమింగ్ ఇచ్చుకున్నాం అండ్ వీ షుడ్ డ్రా ప్రొజెక్షన్స్ రైట్ ఓకే సో ఏబిసిడి వాడు ఇచ్చిన డయాగ్రామ్ యాస్టిస్గా తీసుకున్నాం సో అది మీరు అర్థం చేసుకోవాల్సిన ఓవర్ హ్యాంగింగ్ బీమా లేకపోతే సింపుల్ సపోర్టెడ్ బీమా ఏదో తెలుసుకోవాలంటే సపోర్ట్స్ ఎక్కడ ఉన్నాయో చూసుకోవాలి సపోర్ట్స్ ఎక్కడ ఉన్నాయి ఇందులో సపోర్ట్స్ అనేవి మధ్యలో ఉన్నాయి ఒకసారి క్వశ్చన్ నుంచి డయాగ్రామ్ అనేది డెవలప్ చేసుకున్నట్టు ఒకసారి ప్రాక్టీస్ చేయండి వాడు చెప్పినట్టుగానే మనం 5 మీటర్స్ సపోర్ట్స్ తీసుకున్నాం సపోర్ట్కి మధ్య 5 మీటర్స్ ఉంది కాకపోతే అది ఇక్కడ ఉందా అనేది తెలియదు తర్వాత వాడు చదివి ఇంకా క్వశ్చన్ చదివితే మనకు అర్థమైంది ఏంటంటే లెఫ్ట్ సైడ్ 1 మీటర్ ఓవర్ హ్యాంగ్ చేస్తారు రైట్ సైడ్ 2 మీటర్ ఓవర్ హ్యాంగ్ చేస్తారు సో 2 + 1 3 అట్లా మధ్యలో పోర్షన్ అనేది కాబట్టి ఇక్కడ 5లోకి వస్తుంది సో ఇలా ఇచ్చారు పొజిషనింగ్ ఒకవేళ కనుక ఓన్లీ రైట్ సైడే ఇచ్చాడు అనుకోండి రైట్ సైడ్ 5 మీటర్స్ ఓవర్ హ్యాంగ్ ఏంటంటే ఇది ఈ 5 మీటర్స్ సపోజ్ ఇలా పెట్టి ఓన్లీ ఇక్కడ 5 మీటర్స్ అని ఉంటుంది కాకపోతే బోత్ సైడ్స్కి వాడు క్వశ్చన్లో ఇచ్చాడు కాబట్టి మనం 2 మీటర్స్ ఇట్ సైడ్ 1 మీటర్ లెఫ్ట్ సైడ్ అనేది తీసుకున్నాం ఓకే సో ఎప్పుడు మనకు సపోర్ట్స్ ఉన్నప్పుడల్లా మనకు రియాక్షన్ ఫోర్సెస్ అనేవి ఉంటాయి ఏ అండ్ బి అనే రియాక్షన్ ఫోర్సెస్ మనకి యాక్ట్ చేస్తాయి సో వీళ్ళు సింపుల్ సపోర్టెడ్ బీమ్ కనుక we have to find reactions so first step ఏంటి reactions so finding reactions so reactions కరడానికి మనకి ఫస్ట్ స్టెప్ ఏంటి మనకి moment about a support is equal to 0 moment about a support is equal to 0 so moment about a support is equal to 0 అంటే ఇందులో రెండు సపోర్ట్స్ ఉన్నాయి కదా లెఫ్ట్ టు రైట్ తీసుకుంటాం కాబట్టి ఇప్పుడు నేను moment about a support is equal to 0 అని అనుకుంటే అప్పుడు నాకు ఒక ఆర్బి అనే ఫోర్స్ వస్తుంది సో ఈ ఏ దగ్గరికి ఇక్కడ ఉన్న లోడ్స్ అన్ని ఏ డైరెక్షన్తో వస్తున్నాయి అనేది కన్సిడర్ చేసుకోవడం మన మొమెంట్ అబౌట్ ఏ సో ఏ దగ్గరికి ఏ ఫోర్సెస్ ఏ డైరెక్షన్తో వస్తున్నాయి సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం ఇది మనకి 5 ఇచ్చారు కదా 5 kN/m సో ఇప్పుడు డైరెక్షన్స్ చూసుకోవాలి డైరెక్షన్స్ ఏంటి ఈ సిఎఫ్ మీద 4 kN వస్తుందా అది ఏ దగ్గర ఏ డైరెక్షన్లో వస్తుంది యాంటీ క్లాక్ వైజ్ వస్తుంది కాబట్టి దీనికి మైనస్ ఇస్తాను -4 × 1 మీటర్ నెక్స్ట్ ఇంకా ప్లస్ ఇక్కడ మనకి యూడిఎల్ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ యూడిఎల్ అనేది డౌన్వర్డ్ యాక్ట్ చేస్తుంది యూడిఎల్ డౌన్వర్డ్ యాక్ట్ చేస్తుంది కాకపోతే ఇక్కడ మీకు కనిపించే యూడిఎల్ అనేది యాంటీ క్లాక్ వైజ్ వస్తుంది ఇక్కడ మీకు వచ్చే యూడిఎల్ అనేది క్లాక్ వైజ్ వస్తుంది ఓవర్ హ్యాంగింగ్ బీమ్లో అదే మీరు గమనించుకోవాలి యూడిఎల్ అనేది మొత్తం అంతా ఒకటే కదా అని కన్సిడర్ చేసుకోకూడదు సపోర్ట్కి ఇట్ సైడ్ ఉన్న యూడిఎల్ మీకు ఒక డైరెక్షన్ చూపిస్తే సపోర్ట్కి ఇట్ సైడ్ ఉన్న యూడిఎల్ ఒక డైరెక్షన్ చూపిస్తుంది సో రైట్ టు లెఫ్ట్ చేసే వాళ్ళు కూడా చెప్తున్నాను రైట్ టు లెఫ్ట్ చేసే వాళ్ళు కూడా చూడండి మొమెంట్ అబౌట్ బి చేస్తున్నప్పుడు ఇది ఉంది కదా ఈ రైట్ టు లెఫ్ట్ చేసే వాళ్ళకి చూపుతున్నాను ఈ బీడీ దగ్గర యూడిఎల్ ఉంది కదా బీడీ దగ్గర యూడిఎల్ మీరు ప్లస్గా తీసుకోవాలి ఇదంతా కూడా మైనస్గా తీసుకోవాలి సో అలాగే ఇక్కడ కూడా మనం లెఫ్ట్ టు రైట్ చేస్తున్నాం కనుక సో ఇక్కడ ఈ మొమెంట్ అబౌట్ ఏ చేస్తున్నప్పుడు ఇక్కడ యూడిఎల్ ఉంది కదా ఈ యూడిఎల్ని మనం యాంటీ క్లాక్ వైజ్ వస్తుంది ఈ యూడిఎల్ అనేది ప్లస్ వస్తుంది సో ఇది యాంటీ క్లాక్ వైజ్ అంటే అర్థం ఏంటి -5 × డిస్టెన్స్ 1 మీటర్ ఎప్పుడు యూడిఎల్ వచ్చినా మనకి ఇన్సైడ్ యూడిఎల్ ఆఫ్టర్ యూడిఎల్ రెండు చూసుకుంటాం సో ఇది ఇన్సైడ్ యూడిఎల్ కాబట్టి x/2 ఇంకేం వస్తున్నాయి ప్లస్ ఈ 6 ఉంది కదా ఈ 6 అనేది కూడా వస్తుంది 6 × 2 ప్లస్ ఇదంతా మధ్యలో 5 2 + 5 7 ప్లస్ ఇంకేముంది మనకి ఈ యూడిఎల్ అనేది 2 యూడిఎల్ ఉన్నాయి ఇక్కడ ఒక యూడిఎల్ అనేది సపోర్ట్కి లెఫ్ట్ సైడ్ ఉంది ఒక యూడిఎల్ అనేది సపోర్ట్కి రైట్ సైడ్ ఉంది సో రైట్ సైడ్ ఉంది ప్లస్గా తీసుకుంటాం 5 × 7 × 7/2 ప్లస్ ఇంకా ఈ ఆర్బి అనే ఫోర్స్ కూడా ఇక్కడికి వస్తుంది కాబట్టి అది ఆర్బి అనేది యాంటీ క్లాక్ వైజ్ కాబట్టి -RB × 5 = 0 మనకి కన్వీనియన్స్ కోసం ఏం చేస్తాం ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్నది మైనస్ ఉన్నది ప్లస్ ఉన్నది సెపరేట్ చేసుకుంటాం సో మైనస్ ఉన్నది ఒక చోటు తెస్తాను RB × 5 ప్లస్ 5 × 1 × 1/2 ప్లస్ 4 = 6 × 7 ప్లస్ 5 × 7 × 7/2 సో ఏమవుతుంది RB × 5 ప్లస్ 2.5 అవుతుంది 2.5 plus 4 is equal to 42 plus మనం క్యాలిక్యులేటర్ కానీ
క్యాలిక్యులేటర్ మనం డైరెక్ట్ కొట్టగలుగుతున్నది 6 into 7 into 7 by 2, 147 plus 42 minus 2.5 into 7 into 7 by 2, 122.5, 122.5 plus 42 minus 2.5 minus 4 divided by 5. So 31.6 వచ్చింది. క్యాలిక్యులేషన్ అనేది మీరే చూసుకోవాలి. ఈ క్యాలిక్యులేషన్ పార్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేయను, ఎందుకంటే క్యాలిక్యులేషన్ పార్ట్ మీకు ఆల్రెడీ తెలిసి ఎలా కట్టాలో. యాజ్ షార్ట్ యాజ్ పాసిబుల్ కట్టడం చేయండి. నెక్స్ట్ సెకండ్ ఏంటి, సమ్ ఆఫ్ అప్వర్డ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ డౌన్వర్డ్. సమ్ ఆఫ్ అప్వర్డ్ ఏంటి, ఆర్ఏ ప్లస్ ఆర్బి ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అప్వర్డ్ ఏంటి, ఆర్ఏ ఆర్బి కదా సమ్ ఉండేవన్నీ డౌన్వర్డ్ ఫోర్సెస్. ఆర్ఏ ఆర్బి మాత్రం అప్వర్డ్ ఫోర్సెస్. ఆర్ఏ ప్లస్ ఆర్బి ఈజ్ ఈక్వల్ టు 4 ప్లస్ యూడిఎల్ ఎప్పుడు మొత్తం తీసుకోవాలి 5 ఇంటూ యూడిఎల్ అనేది ఎంత ఇక్కడ దాకా ఉందా లేదా టోటల్ యూడిఎల్ అనేది ఇచ్చారు. సో టోటల్ యూడిఎల్ ఇచ్చారు కనుక మనం తీసుకోవాలి 5 into 8, 5 into 8 ప్లస్ ఇంకా 6 కిలోమీటర్స్ 6. సో ఆర్ఏ ప్లస్ 31.6 is equal to 4 plus 40 plus 6. ఎంత అవుతుంది, 4 plus 40 plus 6 minus 31.6. So answer 18.4. RA is equal to 18.4. 18.4. ఇది RB is equal to 31.6. సో రియాక్షన్స్ కట్టడం అనేది ఒకటి వచ్చింది. సో సేమ్ ఇక్కడ మనం ఏం చేయాలి, జస్ట్ మనం ఓవర్ హ్యాంగింగ్ బీమ్ కూడా సింప్లిసిటీ కూడా బీమ్ కట్టుకుంటాం. కాకపోతే చిన్న దగ్గర ఒక ఎక్స్ట్రా పాయింట్ అనేది వస్తుంది మీకు. షియర్ ఫోర్స్ 0 అవ్వడం అవన్నీ కూడా సేమ్ అలాగే వస్తాయి. అవి రావడం ఆపడం ఉంటాయి. మీకు డయాగ్రామ్ అనేది వేరియేషన్ వస్తుంది. అండ్ ఈ ఫోర్సెస్ తీసుకోవడం అనేది మీకు తెలియాలి. యూడిఎల్ అనేది మొత్తం అలా తీసుకోకుండా ఈ లెఫ్ట్ పోర్షన్ అనేది ఒక డైరెక్షన్ వస్తుంది, రైట్ పోర్షన్ ఒక డైరెక్షన్ వస్తున్నట్టుగా రియాక్షన్స్ మీరు కట్టుకోండి. రియాక్షన్ కట్టిన జాగ్రత్తగా చూడండి. అండ్ నెక్స్ట్ దీని తర్వాత యాస్టీస్ మనం సేమ్ అనుకున్నట్టుగానే మనం షియర్ ఫోర్స్ డయాగ్రామ్ కట్టుకుంటాం. షియర్ ఫోర్స్ డయాగ్రామ్ కూడా సేమ్ మెథడ్. షియర్ ఫోర్స్ డయాగ్రామ్ పెట్టి సెక్షన్స్ చెప్పండి. సెక్షన్స్ వైస్ సి అండ్ ఏ చెప్పండి. షియర్ ఫోర్స్ ప్రకారం ఈ డైరెక్షన్ సి అండ్ ఏ అండ్ బి, బి అండ్ డి. సో సి అండ్ ఏ అండ్ బి, బి అండ్ డి. సో ఇవే కదా మాకు సెక్షన్స్. సో దీని చెప్పండి సి అండ్ ఏ. సి అండ్ ఏ దగ్గర నేను చెప్పాను మీకు ఆల్రెడీ, నేను డయాగ్రామ్ వేస్తూ చెప్తాను. ఎందుకంటే డయాగ్రామ్ తీసుకుని చెప్తేనే మీకు ఎక్కడ దాకా తీసుకోవాలి, ఎక్కడ దాకా కన్సిడర్ చేసుకోవాలనే క్లారిటీ వస్తుంది. కాబట్టి నేను డయాగ్రామ్ వేసి చెప్తానని చెప్పాను మీకు ఆల్రెడీ. సో సి అండ్ ఏ అంటే అర్థం ఏంటి, సి అండ్ ఏ అంటే సి నుంచి ఏ దాకా తీసుకుంటారు, అక్కడ ఉన్న డైరెక్షన్, అక్కడ ఉన్న లోడ్స్ వేస్తారు. 4 కిలోమీటర్స్, ఇది 1 మీటర్. సో సిఎంఏ సెక్షన్ దగ్గర మనం షియర్ ఫోర్స్ కట్టాలంటే ఏం చేయాలి, ఇక్కడ మధ్యలో ర్యాండమ్ బుక్ సెక్షన్ తీసుకుంటాం. దీనికి ఓన్లీ లెఫ్ట్ పార్ట్ మనం చూసుకుంటాం. ఇక్కడ మనకి 18.4 ఉన్న దీన్ని నెగ్లెక్ట్ చేసేస్తాం, ఎందుకంటే మనం ఓన్లీ లెఫ్ట్ ఆఫ్ ది సెక్షన్ మనం తీసుకుంటాం. కావాలంటే ఒకసారి నా సింప్లీ సపరేటరీ మోడల్ ఒకసారి చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. సో 1 మీటర్ ఓన్లీ సెక్షన్కి లెఫ్ట్ పార్టే చూసుకోవాలి. లెఫ్ట్ పార్ట్లో ఉన్న ఈ 4 ఉంది, ఈ యూడిఎల్ అనేది కొంచెం డిస్టెన్స్ వస్తుంది. సో దానికి ఫార్ములా రాసుకుంటాం. ఎఫ్ఎక్స్ ఇస్ ఈక్వల్ టు -4 ప్లస్ -5 ఇంటూ ఎక్స్. 5 కాబట్టి ఎంత. సో షియర్ ఫోర్స్లో మాత్రం ఇలా తీసుకుంటాం, ఎందుకంటే -4 ఏమో తీసుకున్నాను, ఈ డైరెక్షన్ అనేది యాంటీ క్లాక్ వైజ్, యూడిఎల్ కూడా యాంటీ క్లాక్ వైజ్ నాకు. సో ఏమవుతుంది, ఇది ఎఫ్ఎక్స్ ఇస్ ఈక్వల్ టు -4 ప్లస్ 4 - x. ఇప్పుడు నేను లిమిట్స్ అప్లై చేస్తాను. ఇట్ పాయింట్ ఏ దగ్గర ఏమవుతుంది, ఎఫ్ ఏ ఇస్ ఈక్వల్ టు -4 ప్లస్ -5 ఇంటూ 0, ఎందుకంటే యూడిఎల్ అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి. సో -4 ఎట్ పాయింట్ సి దగ్గర ఏమవుతుంది, సో సారీ ఇది సి అనే పాయింట్ వస్తుంది కదా, సి ఇది పాయింట్ ఏ అనే పాయింట్ దగ్గర ఏమవుతుంది, ఎఫ్ఏ ఇస్ ఈక్వల్ టు -4 ప్లస్ -5 ఇంటూ 1, -4 -5 -9 కిలోమీటర్స్. ఓకే, అర్థమైందా? ఈ ఫార్ములా తెలుసుకోవాలి మీరు. ఈ ఫార్ములా ఎందుకు ఇస్తాను నేను, ఈ లెఫ్ట్ పార్ట్లో ఉన్న షియర్ ఫోర్సెస్, షియర్ ఫోర్స్ అంటే డెఫినిషన్ ద ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ఫోర్సెస్. అంటే ఈ 4 అనేది ఆల్జీబ్రిక్ సమ్, కాకపోతే యూడిఎల్ ఎప్పుడు కూడా నేను 5 అని తీసుకోకూడదు. యూడిఎల్ అనేది సర్టెన్ లెంత్గా వస్తుందని చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూడండి, ఇందాక మీకు చెప్పాను ఆల్రెడీ. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇలాగా ఒక బీమ్ ఉంది,
ఇలా యూడిఎల్ యాడ్ చేశారు. అండ్ ఇంకొక పాయింట్ లోడ్ కూడా మీకు దీని మీద అప్లై అవుతుంది, పాయింట్ లోడ్ కూడా. సో నేను ఈ లెఫ్ట్ ఆఫ్ ది సెక్షన్ మీద తీసుకున్నట్టు ఈ పాయింట్ లోడ్ కన్సిడర్ చేస్తారు. మీరు మామూలు 20 ఉంటే 20కి చేస్తారు. కాకపోతే యూడిఎల్ మాత్రం ఎంత లెంత్ వచ్చింది ఈ సెక్షన్ వరకు అనేది చూసుకోవాలి, టోటల్ యూడిఎల్. సో యూడిఎల్ అంటే మన అర్థం యూడిఎల్ మనం కన్సిడర్ చేసేది ఈ వాల్యూ, ఈ సర్ఫేస్ వాల్యూ కాదు, టోటల్ ఈ లెంత్ యొక్క వాల్యూ మనం కన్సిడర్ చేయాలి యూడిఎల్ అన్నప్పుడల్లా. ఓకే, 9 కిలోమీటర్స్. నెక్స్ట్ ఏ అండ్ బి. ఏ అండ్ బి దాన్ని మనం డయాగ్రామ్ ఏం తీసుకుంటాం, సిఏబి. దానికి యూడిఎల్ ఉంటుంది, ఇక్కడ ఒక 4 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ ఏ దగ్గర మనకి 18.4 అనేది ఉంది, అండ్ బి దగ్గర కూడా 31.6 అనే రియాక్షన్ ఫోర్స్ వచ్చింది. కానీ ఇక్కడ నేను ఏ అండ్ బి అన్నప్పుడు ఏం చేస్తాను, ఏ అండ్ బికి మధ్యలో ఒక ర్యాండమ్గా తీసుకుంటే దానికి లెఫ్ట్ ఆఫ్ ది సెక్షన్ మాత్రమే చూసుకుంటాను కాబట్టి దీన్ని నెగ్లెక్ట్ చేసేస్తాను. ఓకే, సో ఏమవుతుంది, ఎఫ్ఎక్స్ ఫార్ములా ఎఫ్ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఏమవుతుంది -4 ప్లస్ ఇక్కడికి ఏమవుతుంది యూడిఎల్ అనేది ఇక్కడ నుంచి ఫస్ట్ నుంచి చివరి దాకా యూడిఎల్ ఉంది, అంటే యూడిఎల్ నేను వేసుకుంటాను -5 ఇంటూ యూడిఎల్ ఎంతో కొంత ట్రావెల్ అవుతుంది. సో -5 ఇంటూ ఎక్స్. ఈ 18.4 ఉంది కదా, 18.4 అనేది కూడా అక్కడ యాక్ట్ చేస్తుంది కదా, 18.4 రియాక్షన్ ఫోర్స్ కూడా కన్సిడర్ చేసుకుంటాం. కానీ ఈ డైరెక్షన్ ఏంటిది, క్లాక్ వైజ్. సో ప్లస్ వేసాను, జస్ట్ ప్లస్. సో ఏమవుతుంది, ఇది ఈజ్ ఈక్వల్ టు 14.4 మైనస్ 5x. 18.4 మైనస్ 4 ఎంత, 18.4 మైనస్ 4, 14.4 మైనస్ 5x. సో ఇక్కడ కూడా లిమిట్స్ అప్లై చేస్తాం. అట్ పాయింట్ ఏ దగ్గర 14.4 మైనస్ 5 ఇంటూ 1 ఏమవుతుంది, అదే ఎక్స్ కింద కదా, చూడండి ఇది 1 మీటర్, ఇది 5 మీటర్స్. ఓకే, సో యాజ్ పర్ ద గివెన్ డేటా, దగ్గర మనకి 1 మీటర్, 5 మీటర్స్, 2 మీటర్స్. సో దాన్ని బట్టి మనం చేసుకున్నాం. సో 14.4 మైనస్ 5 ఎంత, 9.4. అండ్ బి దగ్గర వాల్యూ ఎంత వస్తుంది, 14.4 మైనస్ 5 ఇంటూ, ఇక్కడ మనం 5 తీసుకోవాలా 6 తీసుకోవాలా ఒకసారి ఆలోచించండి. యూడిఎల్ అనేది ఇక్కడ నుంచి మనం కన్సిడర్ చేస్తాం. ఇక్కడ 0 అనుకుంటున్నాం, ఇక్కడ 1 అనుకుంటున్నాం, అంటే ఇక్కడ ఏమనుకుంటాం, 5 అనుకుంటామా 6 అనుకుంటామా, 6 అనుకోవాలి. సో 14.4 మైనస్ 30 ఏమవుతుంది, 14.4 మైనస్ 30 మైనస్ 15.6. సో మీకు క్లియర్ కట్గా సింప్లీ సపరేట్ అని మీరు మోడల్స్ చేస్తున్నప్పుడల్లా మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఏ సెక్షన్లో +2 మైనస్ లేదా -2 ప్లస్ మారుతుంది, అలాంటి ఫోర్స్ మాత్రం మీరు జాగ్రత్తగా చూసుకోవాలే చెప్పారు. సో ఎందుకు మనం ఇక్కడ చూడండి, మనం ఇక్కడ సపోజ్ ఇక్కడ ఒక బేస్ లైన్ తీసుకొని మనం సింప్లీ మనం షియర్ ఫోర్స్ డయాగ్రామ్ డ్రా చేస్తున్నాం. షియర్ ఫోర్స్ డయాగ్రామ్ డ్రా చేస్తున్నప్పుడు చూడండి, ఇక్కడ ఏఎన్పి సెక్షన్ మీరు చేస్తున్నప్పుడు ఏఎన్పి సెక్షన్లో ఏ అనేది +9.4 నుంచి -15.6కి +2 మైనస్ సడన్గా వేరీ అవుతుంది. ఇక్కడ చూడండి +9.4 -15.6 ఈ గ్రాఫ్ అనేది ఇలా వస్తుంది. సో చెప్పాను మనం అనలిటికల్గా చేస్తున్నప్పుడు ఆ 0 అయ్యే పాయింట్ ఏదో మనం కనుక్కోవాలి. అక్కడ మనం బెండింగ్ మూమెంట్ కట్టుకుంటే అక్కడ మనకి ఏమొస్తుంది, మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ వస్తుంది, క్లియర్ కట్గా చెప్పాను. సో అదే విధంగా మనం ఇక్కడ మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ అనేది కట్టుకోవాలి. మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ కట్టుకుంటేనే మనకి ఎన్ని పాయింట్స్ అయినా రారండి, +2 మైనస్ మొత్తం ఒక 20-25 పాయింట్స్ వచ్చినా సరే ఆ +2 మైనస్ అయ్యే చోట ఉండే ఈ వాల్యూ ఎంత చూసారా, 0 అయ్యే వాల్యూ +2 మైనస్ అవుతుందంటే ఎక్కడో చోట 0 అవుతుంటే కదా షియర్ ఫోర్స్ అనేది. సో ఆ పాయింట్ అనేది కనుక్కోవాలి. సో మనకి +2 మైనస్ అనేది వచ్చింది కాబట్టి దీనికి మనం పక్కన చూసుకుంటాం. సిన్స్ A and B move from positive to negative, there should be SF 0 at somewhere. ఎక్కడో చోట షియర్ ఫోర్స్ 0 అవ్వాలి. ఎక్కడ 0 అవుతుంది, సో అందుకే ఈ ఈక్వేషన్ తీసుకొని దాన్ని 0 కట్టుకుంటాం. 14.4 minus 5x is equal to 0. 14.4 is equal to 5x. X is equal to 14.4 by 5. So 2.88. X is equal to 2.88. సో x is equal to 2.88 అంటే అర్థం ఏంటి, x is equal to 2.88 అంటే ఎక్కడ తీసుకుంటారు, x is equal to ఇక్కడ నుంచి 2.88 తీసుకుంటారా, ఇక్కడ నుంచి 2.88 తీసుకుంటారా. చూడండి అది ఎలా తీసుకోవాలంటే ఇక్కడ మనకి ఏ అండ్ బి సెక్షన్ తీసుకున్నాం కదా, ఏ అండ్ బి సెక్షన్ మనకి యూడిఎల్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో
అక్కడ నుంచి 2.88 తీసుకోవాలంటే దాని అర్థం 5 ఇంటూ ఎక్స్ అన్నాం కదా. సో ఎక్కడి నుంచి అయితే మనం 5 యూడిఎల్ తీసుకున్నాము అక్కడ నుంచి ఎక్కడి నుంచి యూడిఎల్ ఉంది, ఇక్కడ నుంచి యూడిఎల్ ఉంది. సో స్టార్టింగ్ 0 నుంచి 0.8. సో దీని అర్థం ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, 2.88 ఫ్రమ్ సి. సో ఇది ఎంత అవుతుంది, ఇది కొత్త నేర్చుకుందాం. ఏబిసిడి అండ్ ఈ నేర్చుకోవాలి. సో ఈ అనే పాయింట్ తీసుకొని ఇక్కడ మనం బెండింగ్ మూమెంట్ కూడా కట్టుకోవాలి. సేమ్ సింపుల్ బీమ్ లాగే చూసుకోవాలి. ఎందుకు ఈ పాయింట్ కట్టాం నేను మళ్ళీ చెప్తున్నాను. ఎక్కడైతే మీకు సింప్లీ సపరేట్ బీమ్ చేసేటప్పుడు ఏదైనా షియర్ ఫోర్స్ కట్టేటప్పుడు ఒక 2 పాయింట్స్ దగ్గర +2 వేరీ అవుతుంటే ఆ +2 వేరీ అవుతుందంటే అర్థం ఇప్పుడు ఏ అండ్ బి సెక్షన్ ఉందనుకోండి, ఇక్కడ 9.4 15.6 వస్తున్నప్పుడు ఎక్కడో చోట షియర్ ఫోర్స్ 0 అవుతుందా, ఎక్కడ 0 అవుతుంది అనేది మనం అనలైటికల్గా కట్టుకుంటేనే అక్కడ మనం బెండింగ్ మూమెంట్ కట్టుకుంటే మనకి అక్కడ మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ అనేది కింద బెండింగ్ మూమెంట్ మ్యాక్సిమం అక్కడ రావాలి. సో అలా మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ చూపించినప్పుడే మన డయాగ్రామ్ అనేది యాక్యురేట్గా మనం చేస్తున్నట్టు. సో అలా చేసుకోవాలి కనుక సో ఈ ఈక్వేషన్ అనేది ఈ సెక్షనే కదా మనకి +2 కారణం అయ్యేది. సో అందులో షియర్ ఫోర్స్ ఎక్కడ 0 అవుతుంది కనుక్కున్నాం. ఇలాగా కనుక్కుంటే అక్కడ మనకి x 2.88 వచ్చింది. ఆ x అనేది ఎక్కడి నుంచి తీసుకోవాలంటే యూడిఎల్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచి. సో యూడిఎల్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది 2.88. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యూడిఎల్ కనుక ఓన్లీ ఇక్కడ నుంచి ఇచ్చారు అనుకోండి, ఓన్లీ ఇక్కడ నుంచి ఇచ్చినప్పుడు మనకి 2.88 వస్తే ఇక్కడ నుంచి 2.88 తీసుకుంటాం. కాకపోతే మనకి యూడిఎల్ ఎక్కడి నుంచి ఇచ్చారు, సో ఇక్కడ నుంచి 2.88 తీసుకోవాలి. సింపుల్ లాజిక్. నేను కొత్త పాయింట్ ఇచ్చుకున్నాను ఈ అని, ఆ ఈ అని గుర్తుపెట్టుకుని మనం నెక్స్ట్ దాని బెండింగ్ మూమెంట్ కట్టేటప్పుడు ఈ అనే పాయింట్ మనం కన్సిడర్ చేసుకోవాలి. సో బిఎన్డి దగ్గర సో నెక్స్ట్ అయిపోయింది ఇక్కడతో. నెక్స్ట్ బిఎన్డి డయాగ్రామ్. సో బిఎన్డి అంటే ఏంటి, మనం బిఎన్డి వచ్చేటప్పుడు మనకి మొత్తం డయాగ్రామ్ వస్తుంది. సిఏబిడి ఇక్కడ 18.4, ఇక్కడ 31.6 అండ్ ఇక్కడ 4, ఇక్కడ 6 టోటల్ యూడిఎల్. ఇది 1 మీటర్, ఇది 5 మీటర్స్ అండ్ ఇది 2 మీటర్స్. సో బిఎన్డి సెక్షన్ దగ్గర తీసుకున్నట్టు అర్థం ఏంటి, సెక్షన్ బిఎన్డికి ర్యాండమ్గా ఇక్కడ చోటు తీసుకుంటే దానికి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకోవాలి. సో ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -4 ప్లస్ ఇది 5 కాబట్టి -5 ఇంటూ యూడిఎల్ అనేది ఎండ్ అవ్వదు. యూడిఎల్ ఎండ్ అయిపోతే యూడిఎల్ టోటల్ వేసుకోవచ్చు కదా. యూడిఎల్ అనేది అక్కడ వరకు వస్తుంది, అక్కడ వరకు ఎంతో కొంత డిస్టెన్స్ వస్తుంది. సో ఎంతో కొంత డిస్టెన్స్ ప్లస్ రియాక్షన్ ఫోర్సెస్ కూడా ఉన్నాయి లెఫ్ట్ సైడే. ఈ 6 లెక్కలు వచ్చేస్తాం. ఎందుకు ఇట్ ఈస్ ఆఫ్ లెఫ్ట్ పోర్షన్లో కాదు, లెఫ్ట్ కంటే అట్ సైడ్ ఉంది. ఈ పాయింట్ నేను చెప్పాను మీకు ఆల్రెడీ. పాయింట్ పైన ఉన్న లోడు పాయింట్ పైన ఉన్నట్టు ఎప్పుడు తీసుకోవాలి, మీరు లెఫ్ట్ ఆఫ్ ద సెక్షన్ చేస్తున్నప్పుడు ఒకవేళ సపోజ్ బీ మీద పాయింట్ లోడ్ ఉందనుకోండి, అది కన్సిడర్ చేయండి. కాకపోతే మీరు లెఫ్ట్ ఆఫ్ ద సెక్షన్ చేస్తున్నప్పుడు ఈ దీని మీద ఉన్న పాయింట్ కూడా మనం లెఫ్ట్ ఆఫ్ ద సెక్షన్ కన్సిడర్ చేయం, పక్క సెక్షన్లోకి వెళ్తుంది అది. ఓకే. సో ప్లస్ 18.4 ప్లస్ 31.6 ఏమవుతుంది ఇది. సో ఇదే మంచి. సో దీన్ని డైరెక్ట్గా సింప్లిఫై చేసుకుంటే మనకి ఈక్వేషన్ వచ్చేస్తుంది. -4 ప్లస్ 18.4 ప్లస్ 31.6 46 మైనస్ 5x. ఓకే. సో దీనికి అట్ బి దగ్గర ఎఫ్బి ఈజ్ ఈక్వల్ టు 46 మైనస్ 5 ఇంటూ బి దగ్గరికి యూడిఎల్ ఎంత వస్తుంది, బి దగ్గరికి 6. సో 46 minus 30 that is equal to 16 and at D దగ్గర ఏమవుతుంది FD is equal to 46 minus 5 into D దగ్గర యూడిఎల్ ఎంత వస్తుంది 2. సో 2 కాదు 46 minus టోటల్ 8 కదా 8. సో 46 minus 40 that is equal to 6 kilonewtons. ఇవన్నీ ప్లస్లే. సో యూ గాట్ ఆల్ ద వాల్యూస్ ఆఫ్ షియర్ ఫోర్స్. సో లెట్స్ ప్లాట్ ద గ్రాఫ్. సో ఇప్పుడు చూడండి ఇక్కడ మనం నేమ్స్ ఇచ్చుకుంటాం కదా, సి, ఏ, బి అండ్ డి. సో సి ఎంత వచ్చింది మనకి, సి దగ్గర మనకి ఎక్కడికప్పుడు మనం రాసేసుకుందాం. సో సి దగ్గర -4, సో సి దగ్గర మనకి -4 -4. సో ఏబిసిడిఈ అనే పాయింట్ ఇక్కడ ఎంత వస్తుంది అనుకున్నాం కదా, ఎంత దూరంలో వస్తుంది ఈ అనే పాయింట్ మనకి 2.88 అనే డిస్టెన్స్లో మనకు వస్తుంది. సో ఏబిసిడి కాకుండా కొత్త పాయింట్ ఎఫ్. నెక్స్ట్ ఏ దగ్గర -9. సో ఏ దగ్గర మనకు ఒక -9 వస్తుంది, దానిలోకి జీ అనుకుంటాను నేను. అండ్ నెక్స్ట్ ఈ అండ్ బి అనే సెక్షన్ దగ్గర ఏ అనేది 9.4 వచ్చింది, ఈ సెక్షన్ దగ్గర ఇక్కడ 9.4 వచ్చింది.
9.4. దీనికి నెక్స్ట్ హెచ్ అనే పాయింట్ పెట్టుకుంటాను. నెక్స్ట్ బి అనే పాయింట్ -15.6 వచ్చింది. సో ఇక్కడ -15.6, దీనిలో ఒక ఐ అనే పాయింట్ పెట్టుకుంటాను. నెక్స్ట్ ఇంకా బి అండ్ డి దగ్గర బి అనే పాయింట్ దగ్గర 16 వచ్చింది. సో బి అనే పాయింట్ దగ్గర కూడా మనకు ఒక 16 వచ్చింది. దీని ఒక జే. ఓకే, నెక్స్ట్ లాస్ట్ పాయింట్ -6. సో ఇక్కడ +6. సో 9.4 ఇక్కడ తిరుగుతుంది కే. ఓకే, +6. సో ఇవన్నీ కలుపుకుంటూ వెళ్దాం. ఆర్డర్ వైజ్ కలుపుకుంటూ వెళ్ళాలంటే నేను నేమ్స్ అప్పుడప్పుడు ఇచ్చేసుకుంటూ వెళ్ళాను. సో కంబైన్ సి అండ్ ఎఫ్, ఎఫ్ అండ్ జి, జి అండ్ హెచ్, జి అండ్ హెచ్, అండ్ హెచ్ అండ్ ఐ. హెచ్ఐ అనేది ఎక్కడో చోట కలుపుకుంటూ వెళ్ళేటప్పుడు మనకి షియర్ ఫోర్స్ 0 అవుతుంది. అక్కడెక్కడ 0 అవుతుంది? 2.88 డిస్టెన్స్లో 0 అవుతుంది. 2.88 ఎలా చెప్పాను? ఇక్కడ మనం కట్టుకున్నాం. ఓకే, ఇక్కడ మనం కట్టుకున్నాం 2.88, అదే వాల్యూ వచ్చింది. అండ్ నెక్స్ట్ ఐ టు జే అండ్ జే టు కే. ఓకే, సో హ్యాచ్ ఇట్ అప్. హ్యాచింగ్ చేస్తే మనకి క్లియర్ కట్గా మనం చెప్పగలం. ఎక్కడి నుంచి ఎలా వేరీ అవుతుంది, ఎలా వస్తుంది అంతా మనం క్లియర్ కట్గా చెప్పగలం. సో ఇది ప్లస్, ఇది మైనస్. సో ఇది ఎస్ఎఫ్టి. ఈ అనే పాయింట్ ఉంది కదా, ఇక్కడ మనకు వచ్చిన ఈ అనే పాయింట్ని జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళండి. అక్కడ మనకి మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ వస్తుంది. ఆ మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ వచ్చే పాయింట్ని మనం ఖచ్చితంగా కట్టాలి. కడితేనే మనకి బెండింగ్ మూమెంట్ ఈక్వేషన్ అనేది కరెక్ట్గా వస్తుంది. లేకపోతే అక్కడ మేము ఒక 2 0 అయిపోయినాయి అనుకోండి, మీరు ఏమీ చేయలేరు. అక్కడ మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ వస్తుంది అంటే మీకు అక్కడ షియర్ ఫోర్స్ 0 అయినప్పుడు మీ మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ వస్తుంది. ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, షియర్ ఫోర్స్ ఎక్కడ 0 అవుతుందో అక్కడ మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ వస్తుంది. లేకపోతే షియర్ ఫోర్స్ +2 - అయ్యేటప్పుడు ఎక్కడ 0 వస్తుంది, అక్కడ మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ వస్తుంది. ఇది మళ్ళీ ఎన్నిసార్లు కావాలంటే ఎన్నిసార్లు చెప్తాను. షియర్ ఫోర్స్ 0 అయినప్పుడు మీకు మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ వస్తుంది. సో వాల్యూ అనేది కట్ అవ్వాల్సిందే, తప్పదు. సో ఇది షియర్ ఫోర్స్ డయాగ్రామ్, బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ కట్టి. సో ఇదే దానికి సేమ్ సింప్లీ సపరేట్ కట్టినట్టే బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ కట్టుకుంటాం. బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ కూడా సేమ్ సెక్షన్స్ సి అండ్ ఏ. సో ఈసారి మనం బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఏది, ఈ సెక్షన్స్ తీసుకోకూడదు, ఈ సెక్షన్స్ తీసుకోవాలి. సో సి అండ్ ఏ అండ్ ఈ అండ్ బి అండ్ డి. సో సిఎన్ సెక్షన్ దగ్గర వేసుకుంటాం. సిఎన్ సెక్షన్ దగ్గర డ్రాయింగ్. సో సేమ్ డ్రాయింగ్ నేను వేస్తుంటాను. ప్రతిదానికి నేను డ్రాయింగ్ ఎందుకు వేస్తున్నాను, ఎక్కడ దాకా తీసుకోవాలన్న ఐడియా మీకు రావాలి కాబట్టి, ఏది నెగ్లెక్ట్ చేయాలి, ఏది ఉంచాలని తెలియాలి కాబట్టి ఇది వేస్తున్నాను. 4, ఇది 5 per 1 మీటర్. 1 మీటర్ లెంత్ వరకు UDL. సో ఇప్పుడు నేను చెప్పాను మీకు ఇక్కడ 18.4 రియాక్షన్ ఫోర్స్ ఉంటుంది. సో ఇక్కడ బెండింగ్ మూమెంట్ కట్టాలంటే ఏం చేయాలి, రెండింటికి ర్యాండమ్గా సెక్షన్ తీసుకోవడం, దానికి ఓన్లీ లెఫ్ట్ పార్ట్ తీసుకోవడం. కాబట్టి MX ఈజ్ ఈక్వల్ టు, ఈసారి ఇక్కడ ఏం చేస్తాం, ఇక్కడ షియర్ ఫోర్స్ దగ్గర ఏం కట్టుకున్నాము, షియర్ ఫోర్స్ దగ్గర కేవలం ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ఆ ఫోర్సెస్, కానీ ఇక్కడ ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ మూమెంట్స్ అంటే ఆ ఫోర్స్ ఎంత దూరం వస్తుంది, సో ఎంత దూరం వస్తుందో చూసుకుంటాం. సో సేమ్ అక్కడ 4 అనేది ఇక్కడ కేవలం ఏం చూస్తాం మనం, హాగింగ్ సెగింగ్, దీనివల్ల హాగింగ్ అవుతుంది, దీనివల్ల హాగింగ్ అవుతుంది. సో అన్నిటికీ మైనస్ ఇస్తాం. -4 ఎక్స్ దగ్గర కొంచెం దూరం వస్తుంది. ఈ UDL అనేది కూడా కొంచెం దూరం వస్తుంది. కానీ UDL వచ్చినప్పుడు ఇన్సైడ్ UDL ఆఫ్టర్ UDL అని నేను 2 చెప్పాను. ఎన్నిసార్లు చెప్తాను, ఇన్సైడ్ UDL ఆఫ్టర్ UDL, ఇన్సైడ్ UDL ఆఫ్టర్ UDL, ఇన్సైడ్ UDL ఆఫ్టర్ UDL. ఇన్సైడ్ UDL వచ్చినప్పుడు UDL డిస్టెన్స్ ఇంటూ సెంటర్ ఆఫ్ గ్రావిటీ, UDL లోడ్ ఇంటూ UDL డిస్టెన్స్ ఇంటూ సెంటర్ ఆఫ్ గ్రావిటీ. ఆఫ్టర్ UDL వచ్చినప్పుడు UDL లోడ్ ఇంటూ UDL డిస్టెన్స్ ఇంటూ బ్రాకెట్ ఓపెన్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ ప్లస్ ఆఫ్టర్ UDL ఎఫెక్ట్. అది మాత్రం మీరు బాగా చూసుకోవాలి. ఎన్నిసార్లు చెప్పన్నా బేస్ వాయిస్లో మళ్ళీ చెప్తాను, కంపల్సరీ చెప్తాను. ఇన్సైడ్ UDL ఆఫ్టర్ UDL, ఇన్సైడ్ UDL ఆఫ్టర్ UDL. సో ఇది ఏంటిది, ఇన్సైడ్ UDL ఎఫెక్ట్. ఇన్సైడ్ UDL కాబట్టి -5 ఇంటూ ఎక్స్ ఇంటూ దాని యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ. సో ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి మనకి. ఎట్ సి దగ్గర ఏమవుతుంది, సి దగ్గర 4 kN లోడ్ అనేది సి దగ్గరికి ఎంత దూరం వస్తుంది, అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 0, -4 ఇంటూ 0. UDL కూడా అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి -5 ఇంటూ 0 ఇంటూ 0/2. సో అంతా 0 అవుతుంది. MC ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్
అట్ ఏ దగ్గరికి ఎంత అవుతుంది, ఏ దగ్గరికి 4 కిలోమీటర్స్ ఎంత అవుతుంది, -4 into 1 plus -5 into 1 into 1/2 that is equal to -4 minus 2.5 minus 6.5 kilonewton meter. ఓకే, నెక్స్ట్ ఏ దగ్గర చూద్దాం. ఏంటి అన్నప్పుడు కూడా మనం ఎక్స్పాండ్ చేసుకోవాలి కాబట్టి CAE ఇది క్లియర్గా చూడండి. మనకి ఇక్కడ 1 మీటర్ ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడ మనకి 2.88 ఉంది. జాగ్రత్తగా చూడండి. ఈ అనే పాయింట్ నేను చూసుకున్నాను. ఇక్కడ ఈ అనే పాయింట్ నేను కన్సిడర్ చేస్తాను. ఈ అనే పాయింట్ ఎంత దూరం ఉంది, ఇక్కడ స్టార్టింగ్ నుంచి 2.88 ఉంది. ఓకే, సో ఇక్కడ ఏమేమి ఫోర్సెస్ ఉన్నాయి, ఒక UDL అనేది అక్కడ దాకా ఉంది, ఒక 4 కిలోమీటర్స్ అనేది అక్కడ దాకా ఉంది, అండ్ ఇక్కడ ఏ దగ్గర ఒక 18.4 రియాక్షన్ ఫోర్స్ అనేది ఉంది, అంతే. సో ఏ అండ్ ఈ దగ్గర బెండింగ్ మూమెంట్ కట్టాలంటే ఇక్కడ సెక్షన్ తీసుకుంటాం ర్యాండమ్గా. సో దానికి లెఫ్ట్ పార్ట్లో చూడండి సార్, లెఫ్ట్ పార్ట్లో నేను ఈ దీని మీద ఉన్న తీసుకోవడం దీని మీద ఉన్న తీసుకోవడం, ఎందుకంటే లెఫ్ట్ పార్టే ఉంది కాబట్టి లెఫ్ట్ ఆఫ్ ది సెక్షన్. అండ్ రైట్ సైడ్ నుంచి చేస్తాం కాబట్టి రైట్ సైడ్ సెక్షన్ తీసుకుని లెఫ్ట్ సైడ్ నెగ్లెక్ట్ చేయాలి. ఇక్కడ నేను లెఫ్ట్ ఆఫ్ ది సెక్షన్ చేస్తాను కాబట్టి లెఫ్ట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ కన్సిడర్ చేసి రైట్ సైడ్ నెగ్లెక్ట్ చేస్తాను. సో ఇక్కడ ఏమవుతుంది మనకి mx is equal to -4 into x, -4 అనేది x కొంచెం దూరం వెళ్తుంది, అండ్ ఈ UDL అనేది అది కూడా హాగింగ్ ఎఫెక్ట్ ఇంటూ x/2 ప్లస్ ఈ రియాక్షన్ ఫోర్స్ ఉంటుంది. రియాక్షన్ ఫోర్స్ ఏం పోతుంది, బీమ్ని సాగింగ్ చేస్తుంది కాబట్టి ప్లస్ 18.4 into x. ప్లస్లు మైనస్లు జాగ్రత్తగా చూడండి, సైన్ కన్వెన్షన్స్ బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఏమవుతుంది, సో ఇప్పుడు సేమ్ దగ్గరలాగా ఫోర్సెస్ చూసుకుంటాం. ఎట్ పాయింట్ ఏ దగ్గర MA is equal to ఏ దగ్గరికి 4 అనే దూరం వస్తుంది, -4 into 1 ప్లస్ UDL అనేది -5 into 1 into 1/2 ప్లస్ 18.4 అనేది అక్కడే స్టార్ట్ అవుతుంది కాబట్టి 0, 18.4 into 0 కాబట్టి 0. సో ఇదైనా ఒకటి కాబట్టి -6.5 వేసాను, అంతే కదా. ఇది ఈ ఈక్వేషన్లో ప్లస్ 18.4 into x వచ్చింది, కానీ ఇక్కడ 0 అయిపోతుంది కాబట్టి సో ఇదే వస్తుంది కాబట్టి -6.5 వేసేసాను. నెక్స్ట్ ఈ దగ్గర ME is equal to -4 into ఈ దగ్గరికి ఎంత వస్తుంది, 4 అనేది 2.88 వస్తుంది, 2.88 ప్లస్ -5 into UDL కూడా 2.88, 2.88 into 2.88/2 ప్లస్ 18.4 into x. సో 18.4 into x అంటే ఏంటి, 18.4 into 18.4 ఎంత దూరం వస్తుంది ఇక్కడికి, ఈ డిస్టెన్స్ ఎంత అవుతుంది, 1.88 కదా అవుతుంది, 1.88. సో ఈ వాల్యూ కట్టండి, ఈ వాల్యూ కడదాం. సో ఫస్ట్ పెద్దగా ఉన్న చూడండి, -5 into 2.88 into 2.88/2 ప్లస్ -4 into 2.88 ప్లస్ 18.4 into 1.88. సో ఆన్సర్ 2.336 ME వాల్యూ. ఓకే, నెక్స్ట్ ENB వాల్యూ చేద్దాం. ENB అన్నప్పుడు ఏం చేయాలి, మొత్తం తీసుకుంటాం, CAEB. సో ఇది 1 మీటర్. సో ఈ మొత్తం నేను తీసుకుంటాను, ఇది ఇంత 5 మీటర్స్, ఈ డిస్టెన్స్ 2.88. దాని అవసరం ఉంటే పడదాం. సో టోటల్ UDL ఫర్ 4 కిలోమీటర్స్, ఇక్కడ ఒక 18.4 అండ్ ENB మధ్యన ఒక సెక్షన్ తీసుకుంటాం. సో దానికి లెఫ్ట్ పార్ట్లో చూసుకుంటాం. సో MX is equal to -4x ప్లస్ -5 into x/2 ఈ సెక్షన్ దగ్గర వస్తుంది, ప్లస్ 18.4 into x. సో ఎట్ ఈ దగ్గర ME is equal to, సో చూసారు ఇక్కడ మనకి రెండింటికి సేమ్ ఫార్ములా వస్తుంది, కాబట్టి ME వాల్యూ కూడా సేమ్ వస్తుంది, ఎందుకంటే ఈ దగ్గరికి అదే దూరం కదా, 4 అనేది 2.88 దూరం వస్తుంది, UDL అనేది కూడా 2.88 దూరం వస్తుంది, 18.4 అనేది 1.88 దూరం వెళ్తుంది. సో సేమ్ కాబట్టి నేను అదే వాల్యూస్ చేస్తాను, 2.336. అండ్ B దగ్గర MB
is equal to -4 into ఎంబీ దగ్గరికి ఎంత ఉంటుంది, ఎంబీ దగ్గరికి ఇక్కడికి ఇక్కడ 6 వేసుకోవచ్చు కదా. సో -4 into 6 ప్లస్ -5 into 6 into 6/2 ప్లస్ 18.4 into 5. అది కదా 4 అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి 1 + 5 6 అవుతుంది. సో ఇది ఎంత అవుతుంది, -5 into 6 into 3 ప్లస్ 18.4 into 5 ప్లస్ -4 into 6. సో -22 ఓకే. సో ఇక్కడ మనకి ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే కరెక్ట్గా -6.5 ప్లస్ 2.336 -22. ఇక్కడ ఏమవుతుంది, రెండు సెక్షన్స్లో ఈ రెండు సెక్షన్స్లో మనం అబ్జర్వ్ చేస్తే ఏమవుతుంది, బెండింగ్ మూమెంట్ కూడా ప్లస్ మైనస్ సైన్ చేంజ్ అవుతుందా. సో ఇప్పుడు మీరు ఇక్కడ బెండింగ్ మూమెంట్ డ్రా చేస్తున్నారు, బెండింగ్ మూమెంట్ డ్రా చేస్తున్నప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మైనస్ ఇక్కడ ప్లస్, సో ప్లస్ అండ్ మైనస్, సో అలా మారుతుంది కదా. సో అలాంటప్పుడు కూడా మనకి ఎక్కడో చోట బెండింగ్ మూమెంట్ అనేది 0 అవుతుంది కదా, ఇక్కడ ఎక్కడో చోట బెండింగ్ మూమెంట్ 0 అవుతుంది కదా. సో మనం షియర్ ఫోర్స్లో మాత్రం అప్పుడు కట్టేసుకుంటాం, కాకపోతే బెండింగ్ మూమెంట్లో మాత్రం లాస్ట్లో కడతాం. బెండింగ్ మూమెంట్లో అలా వచ్చే పాయింట్ ఎంత అవుతుంది అనేది తర్వాత చూద్దాం, దాని గురించి నేను లాస్ట్లో డిస్కస్ చేస్తాను. మీకు ఆల్రెడీ చెప్పాను పాయింట్ ఆఫ్ కాంట్రాఫ్లెక్స్ అనే టాపిక్ ఉంటుంది, దాని గురించి నేను లాస్ట్లో డిస్కస్ చేస్తాను. సో ఇప్పుడు ప్రస్తుతం అయితే వాల్యూస్ పెట్టేద్దాం, గ్రాఫ్ డ్రా చేద్దాం, తర్వాత చెప్తాను. సో బిఎన్డి దగ్గర ఏముంది, లాస్ట్ సెక్షన్ బిఎన్డి. సో బిఎన్డి దగ్గర బిఎన్డి అంటే మొత్తం సెక్షన్ వస్తుంది CAEBD. సో 1 meter, 5 meters, 2.88 and ఇది 2 meters and with the total UDL and for 4 kilonewtons ఇది 18.4, ఇది ఎంత 31.6 and ఇది 6. సో ఇక్కడ బిఎన్డి సెక్షన్ తీసుకున్నప్పుడు ఏం చేయాలి, బిఎన్డి దగ్గర ర్యాండమ్గా తీసుకుంటాను. నేను లెఫ్ట్ సైడ్ ఉన్నప్పుడు చూస్తున్నాను కాబట్టి ఇది నెగ్లెక్ట్ చేస్తాను, ఎందుకంటే నేను చెప్పాను మీకు లెఫ్ట్ సైడ్ ఉన్నప్పుడు చూసినప్పుడు రైట్ సైడ్ ఉన్నది నెగ్లెక్ట్ చేయాలి. రైట్ సైడ్ ఏమున్నా మనకి యూడిఎల్ నెగ్లెక్ట్ చేయకూడదు, యూడిఎల్ అనేది ఎక్స్ దాటి వెళుతుంది, కాకపోతే ఈ పాయింట్ అనేది దీని ఎఫెక్ట్ నెక్స్ట్ సెక్షన్లో పడుతుంది. సో అందుకే నెగ్లెక్ట్ చేస్తాం. సో బిఎన్డి దగ్గర చూస్తే బిఎన్డి దగ్గర ఎంఎక్స్ చెప్పండి, ఎంఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఇక్కడ -4 into x ప్లస్ ఈ 5 ఉంటుంది, 5 ఎలిమెంట్స్ అది కూడా వస్తుంది, -5 into x into x/2. ఇది సాగింగ్ కదా, ఈ రెండు సాగింగ్ ఫోర్సెస్ ఉన్నాయి, ఈ బి కూడా కన్సిడర్ చేయాలి మనం, ఎందుకంటే లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి బిఎన్టీకి లెఫ్ట్ సైడ్ ఉంది. సో 18.4 into x ప్లస్ 31.6 into x అంతే. సో బి దగ్గర ఏమవుతుంది, బి దగ్గర ఎంబీ ఈజ్ ఈక్వల్ టు -4 into 6 ప్లస్ -5 into 6 into 6/2 ప్లస్ 18.4 into ఎంత అవుతుంది, ఈ బి దగ్గరికి 5 ప్లస్ 31.6 ఎక్కడ స్టార్ట్ అవుతుంది కాబట్టి 0. సో ఈ +0 అన్న ఇక్కడ మనం ఈక్వేషన్కి +0 వేసుకుని ఒకటే కాబట్టి ఆన్సర్ ఒకటే వస్తుంది, -22 వస్తుంది. అండ్ నెక్స్ట్ లాస్ట్ వాల్యూ ఎండి దగ్గర చూడండి, ఎండి దగ్గర -4 into ఎండి దగ్గరికి ఎంత అవుతుంది, సి అనేది 1 + 5 + 2 8 ప్లస్ -5 into 8 into 8/2 నెక్స్ట్ ప్లస్ 18.4 into 7 ప్లస్ 31.6 into 2. దీని ఆన్సర్ ఎంత వస్తుందో చూద్దాం, -4 into 8 ప్లస్ -5 into 8 into 4 ప్లస్ 18.4 into 7 ప్లస్ 31.6 into 2 0. సో దీని ఆన్సర్ 0 వచ్చింది. నేను మీకు ఆల్రెడీ చెప్పాను సింప్లీ సపరేట్ బీమ్లో కానీ ఎక్కడ కానీ నేను ఎక్కడ కూడా ఇక్కడ 0 వస్తుంది, ఇక్కడ 0 వస్తుంది, ఇక్కడ 0 రాదు, ఇక్కడ కట్టాలి ఇలా చెప్పాను నేను. అన్నీ మనం కట్టుకుంటూ వెళ్తాం, అన్ని రియాక్షన్స్ మనం అన్ని ఫోర్సెస్ కట్టుకుంటూ వెళ్తాం, అన్ని డ్రా చేస్తాం, మనం అన్ని ప్రూవ్ చేసుకుంటూ వెళ్తాం. సో గ్రాఫ్ డ్రా చేసిన తర్వాత మీకు ఆ పాయింట్స్ చెప్తాను. సో గ్రాఫ్ డ్రా చేద్దాం, CAB and D. సో సి దగ్గర బెండింగ్ మూమెంట్ ఎంత వచ్చింది 0. సో సి దగ్గర 0
అండ్ ఏ దగ్గర -6.5 -6.5 అండ్ ఇంకో ఏ దగ్గర అది -6.5 వచ్చింది అండ్ ఈ దగ్గర 2.336. సో ఈ దగ్గర 2.336 అండ్ ఇంకో ఈ కూడా అదే వచ్చింది అండ్ బి దగ్గర -22 -1 ఇక్కడ వస్తున్నాను -22. డి దగ్గర మనకి ఎలాగో 0 వచ్చింది, డి దగ్గర మనకి 0 వచ్చింది. సో డి దగ్గర 0. సో ఏ డాష్ ఈ డాష్ అండ్ బి డాష్. సో వీడని ఇప్పుడు మీకు చెప్తున్నప్పుడు నెక్స్ట్ షేప్స్. సో ఇక్కడంతా మనకి ఏముంది యూడిఎల్ ఉంది కాబట్టి యూడిఎల్ ఎక్కడ వచ్చినా సరే మనకి యూడిఎల్ అంతా ఎలా వేరీ అవుతుంది, పారాబోలిక్ లాతో వేరీ అవుతుంది. సో ఇవన్నీ కూడా పారాబోలిక్ లాతో వేరీ అవుతాయి. పారాబోలిక్ లాతో వేరీ అవడం అంటే ఇది ఒక స్మూత్ పారాబోలిక్ కర్వ్తో వస్తుంది, స్మూత్ పారాబోలిక్ కర్వ్. అండ్ ఏ అండ్ ఈ కూడా మనకి స్మూత్ పారాబోలిక్ కర్వ్ వస్తుంది. అండ్ ఈ అండ్ ఈ బి డాష్ కూడా స్మూత్ పారాబోలిక్ కర్వ్ వస్తుంది. అండ్ బి అండ్ డి కూడా మనకి స్మూత్ పారాబోలిక్ కర్వ్తో వేరీ అవుతుంది. ఓకే, సో ఇలా మనకి పారాబోలిక్ కర్వ్తో వేరీ అవుతుంది. అంతా యూడిఎల్లో వచ్చింది కాబట్టి మనకి పారాబోలిక్ కర్వ్తో వేరీ అవుతుంది, మైనస్ ప్లస్. ఓకే, సో ఇది ఓవర్ హ్యాంగింగ్ మనకి బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ వచ్చింది. కాకపోతే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే షియర్ ఫోర్స్లో మనకి ఏమైంది, షియర్ ఫోర్స్ 0 అయితే మనకి అక్కడ మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ వచ్చింది. అక్కడ ప్రూవ్ చేసాం, ఇక్కడ ప్రూవ్ చేసాం. షియర్ ఫోర్స్ దగ్గర 0 అవుతే దాన్ని అక్కడ మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ వస్తుంది. కాకపోతే బెండింగ్ మూమెంట్ అనేది +2 - వెళ్తున్నప్పుడు ఇక్కడ ఒక పాయింట్ ఉంది చూసారా, ఇక్కడ ఒక పాయింట్ ఉన్నాయి చూసారా, 2 పాయింట్స్ ఉన్నాయి చూసారా. ఆ 2 పాయింట్స్ని ఏమంటారంటే మనం ఈ 2 పాయింట్స్ని ఏమంటారంటే పాయింట్ ఆఫ్ కాంట్రాఫ్లెక్సర్ అంటారు. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. పాయింట్ ఆఫ్ కాంట్రాఫ్లెక్సర్ అంటే అర్థం ఏంటంటే పాయింట్ ఆఫ్ కాంట్రాఫ్లెక్సర్ ఇస్ ద పాయింట్ అట్ విచ్ బెండింగ్ మూమెంట్ చేంజెస్ ఇట్స్ సైన్స్ ఫ్రమ్ పాజిటివ్ టు నెగిటివ్. ఓకే, షియర్ ఫోర్స్ దగ్గర 0 అవుతుంది. షియర్ ఫోర్స్ దగ్గర 0 అయితే అది మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్. ఇప్పుడు కొన్ని బిట్స్ చెప్పాలంటే మీకు, వేర్ వి గెట్ మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్, వి గెట్ మ్యాక్సిమం మూమెంట్ వేర్ షియర్ ఫోర్స్ ఇస్ 0. వేర్ బెండింగ్ మూమెంట్ చేంజెస్ ఇట్స్ సైన్స్ ఫ్రమ్ పాజిటివ్ టు నెగిటివ్, where point of contraflexure, the point where bending moment changes its signs from positive to negative or negative to positive is called point of contraflexure, or the bending moment which becomes 0 is called point of contraflexure. సో ఇప్పుడు మనం ఈ పాయింట్ ఆఫ్ కాంట్రాఫ్లెక్సర్స్ డిస్టెన్స్ అనేది మనం కట్టాలి. ఈ డిస్టెన్స్ ఎంత ఆర్ ఈ డిస్టెన్స్ ఎంత అనేది మనం కట్టుకోవాలి. సో అలా కట్టుకోవాలంటే సో అక్కడికి ఒకసారి వెళ్దాం, పాయింట్ ఆఫ్ కాంట్రాఫ్లెక్సర్ కూడా చూద్దాం. సో we are finding now last step, point of contraflexures. సో పాయింట్ ఆఫ్ కాంట్రాఫ్లెక్సర్ మనకి ఎక్కడెక్కడ వచ్చాయి, పాయింట్ ఆఫ్ కాంట్రాఫ్లెక్సర్స్ మనకు ఇక్కడ బెండింగ్ మూమెంట్ చేసాం కదా, బెండింగ్ మూమెంట్లో ఎక్కడ మనకి పాజిటివ్ నెగిటివ్ అయింది, 2 సెక్షన్స్ దగ్గర అయ్యాయి, ఈ సెక్షన్ దగ్గర అండ్ ఈ సెక్షన్ దగ్గర మనకి అయ్యింది. ఓకే, సో ఏ సెక్షన్ దగ్గర అయ్యాయి మనకి, ఏ అండ్ ఈ సెక్షన్ దగ్గర ఒకటి అయింది అండ్ ఈ అండ్ బి సెక్షన్ దగ్గర ఒకటి అయ్యింది, ఏ అండ్ ఈ అండ్ ఈ అండ్ బి. ఓకే, ఏ అండ్ ఈ అండ్ బి. సో కంబైన్డ్గా మనం ఏమనుకోవచ్చు, దీనికి కంబైన్డ్గా మనం ఏమనుకోవచ్చు అంటే ఏ అండ్ బి సెక్షన్ దగ్గరే మనకి 2 పాయింట్ ఆఫ్ కాంట్రాఫ్లెక్సర్స్ వచ్చాయి అని అనుకోవచ్చా. ఒక పాయింట్ ఆఫ్ కాంట్రాఫ్లెక్సర్ రెండు వచ్చాయి మనకి, ఒకటే వస్తే మనం ఏమనుకోమో మనకి 2 వచ్చాయి. చూడండి, ఏ అండ్ ఈ దగ్గర ఒక పాయింట్ ఆఫ్ కాంట్రాఫ్లెక్సర్, ఈ అండ్ బి దగ్గర ఒక పాయింట్ ఆఫ్ కాంట్రాఫ్లెక్సర్, అంటే మనకి ఏ అండ్ బి దగ్గర 2 పాయింట్ ఆఫ్ కాంట్రాఫ్లెక్సర్స్ వచ్చాయి కదా. దీన్ని ఇంకా మీకు సింపుల్గా చెప్పాలంటే, సో ఏ అండ్ ఈ యొక్క బెండింగ్ మూమెంట్ ఈక్వేషన్ చెప్పండి ఒకసారి. ఏ అండ్ ఈ యొక్క బెండింగ్ మూమెంట్ ఈక్వేషన్ -4 × x ప్లస్ -5 × x × x/2 ప్లస్ 18.4 × x. ఈ అండ్ బి కూడా అది ఈక్వేషన్ ఉంది, -5 × x × x/2 ప్లస్ 18.4 × x. అదే బెండింగ్ మూమెంట్ ఈక్వేషన్ ఉందని అర్థం. అంటే ఏ అండ్ బి మధ్యన మీకు 2 కాంట్రాఫ్లెక్సర్స్ అనేవి వస్తున్నాయి. సో అందుకే అక్కడ మనం సో ఏ అండ్ బి దగ్గర మనం చూసుకుంటాం. సో ఇది డయాగ్రమెటిక్గా చెప్పాలంటే, డయాగ్రమెటిక్గా మనకి ఏమవుతుంది,
CAB. ఓకే, CAB అనేది చూసుకుంటే అండ్ D. సో మనకి ఎక్కడ పాయింట్ ఆఫ్ కాంట్రాఫ్లెక్సర్ వస్తుంది? ఇక్కడ కదా. సో ఇక్కడ మనకి మధ్యలో E అనే పాయింట్ వచ్చింది, E అనే పాయింట్ వచ్చింది. సో E అనే పాయింట్కి A అండ్ Eకి, E అండ్ Bకి ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్ వచ్చింది. ఓకే, సో దీన్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే, సో దీని ఒక P అనుకోండి, దీని ఒక Q అనుకోండి. సో మనకి ఇక్కడ ఫోర్సెస్ ఉన్నాయి కదా, ఫోర్సెస్ అనేవి ఇచ్చారు 4 and 6 అనేవి ఇచ్చారు కదా. సో 4 and 6. సో దీని ప్రకారంగా మనం ఇప్పుడు ఈ P అనే పాయింట్కి ఎంత మనకి ఈ ఫోర్సెస్ అనేవి వస్తాయి చూడండి. ఇది 18.4 అండ్ ఇది 31.6. ఓకే, సో నేను లెఫ్ట్ టు రైటా, రైట్ టు లెఫ్ట్ అని ఇష్టం. నేను స్టార్టింగ్ నుంచి చెప్పాను మీకు, లెఫ్ట్ టు రైట్ అన్నప్పుడు లెఫ్ట్ టు రైట్ తీసుకోవాలి. సో నేను లెఫ్ట్ టు రైట్ ఫోర్సెస్ మాత్రమే చూసుకుంటాను. సో ఈ సపోజ్ ఈ P అనే పాయింట్ ఉంది కదా, ఈ P అనే పాయింట్కి లెఫ్ట్ సైడ్ ఉండే ఫోర్సెస్ ఏం ఎఫెక్ట్ అవుతున్నాయి దానికి అనేది చూసుకోండి మీరు. సో ఏం ఫోర్సెస్ ఎఫెక్ట్ అవుతున్నాయి? -4 ఇంటూ. సో ఇప్పుడు మనం డిస్టెన్సెస్ చూసుకోవాలి. ఈ P అనే పాయింట్ ఎక్కడుందో తెలియదు, మీకు ఎక్కడుందో తెలియదు, కాకపోతే మీకు కొన్ని ఫిక్స్డ్ డిస్టెన్సెస్ తెలుసు. ఇది 1 అని తెలుసు, ఇది 5 అని తెలుసు, ఇది 2 అని తెలుసు. సో ఇవి మాత్రం మీకు పక్కగా తెలుసు. సో ఇప్పుడు ఒకవేళ మీరు సపోజ్ ఈ 4ని ఇక్కడికి ఒక సమ్ 10 y అనే డిస్టెన్స్ అనుకుంటే, y అనే డిస్టెన్స్ అనుకున్నాను అనుకోండి, 4 ఇంటూ y, ఆ UDL కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది, 5 ఇంటూ y ఇంటూ y/2 అదే ఉంటుంది. ప్లస్ ఈ 18.4 కూడా అక్కడికి వస్తుంది కదా, సర్టెన్ మొమెంట్ వస్తుంది కదా. సో 18.4 ఇంటూ 18.4 y అవుతుందా? సో లేదు, 18.4 అనేది ఆ డిస్టెన్స్లోంచి ఇది y-1 అవుతుంది, y-1. సో y-1 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే దాని అర్థం అది బెండింగ్ మూమెంట్ 0 ఇక్కడ అవుతుంది. నేను y-1 ఎందుకు తీసుకున్నాను అనేది ఒకసారి క్లారిటీగా చూద్దాం. సో పాయింట్ ఆఫ్ కాంట్రాఫ్లెక్సర్ కట్టేటప్పుడు పాయింట్ ఆఫ్ కాంట్రాఫ్లెక్సర్ కట్టడం అనేది మనం చాలా జాగ్రత్తగా చూడాల్సిన విషయం. పాయింట్ ఆఫ్ కాంట్రాఫ్లెక్సర్ దగ్గర నేను ఎందుకు ఇక్కడ y-1 ఎందుకు వేస్తున్నాను, నేను ఎలా ఎందుకు వేస్తున్నాను ఈక్వేషన్ మీకు ఒకసారి మీ గ్రాఫ్ చూపిస్తే చెప్తాను. సో గ్రాఫ్తో చూడండి ఒకసారి, మీరు గ్రాఫ్లో చూడండి. మనం ఏ అండ్ ఈ సెక్షన్ కడుతున్నాం కదా, ఏ అండ్ ఈ సెక్షన్ కడుతున్నాం. మనకు ఏకి మనకి బెండింగ్ మూమెంట్ ఎంత వచ్చింది? -6.5 వచ్చింది. ఈ కట్టినప్పుడు 2.336 వెళ్ళింది. ఓకే, మనకి షియర్ ఫోర్స్ ఎక్కడ అవుతుంది వాల్యూ? సో దీనికి ఆల్రెడీ మనకి ఫిక్స్డ్ వాల్యూస్ తెలుసు మనకి. ఇంకా మీకు క్లియర్గా చెప్పాలంటే, మీకు బెండింగ్ మూమెంట్ గ్రాఫ్ వేసాం కదా మనం, బెండింగ్ మూమెంట్ గ్రాఫ్ CAEBD అనే ఒక ఉన్న వాల్యూస్లో ఇది మనకి 1 మీటర్ అని తెలుసు, ఇది 5 మీటర్స్ అని తెలుసు, ఇది 2 మీటర్స్ అని తెలుసు, అండ్ ఇంకా ఇక్కడ నుంచి ఇక్కడికి 2.88 అని తెలుసు. సో ఇలా తెలిసిన వాల్యూస్లో మనం ఇలా తెలిసిన వాల్యూస్లో ఏ అండ్ ఈ సెక్షన్ కడుతున్నప్పుడు ఏకి -6.5 వచ్చింది. ఓకే, అంటే ఏ ఎంత అవుతుంది వాల్యూ? ఇలాగే ఉంది కదా మనకి 6, ఇది 18.4, ఇది 31.4. మనకున్న డయాగ్రామ్ కొంచెం నీట్గా వేసాను. సో ఇక్కడ ఏమవుతుంది మనకి, ఈ ఏ దగ్గర మనం బెండింగ్ ఏ అండ్ ఈ సెక్షన్ తీసుకుని మనం బెండింగ్ మూమెంట్ కడుతున్నప్పుడు ఏ అనేది మనకి 6.5 వచ్చింది, ఈ అనేది మనకి 2.36 వెళ్ళింది. ఓకే, సో ఇక్కడ మనకి ఇందులో ఎక్కడో అంటే ఇలా మనకి వెళ్ళింది కదా, ఇలా మనకి గ్రాఫ్ వెళ్ళింది. సో ఇలా గ్రాఫ్ వెళ్ళింది కదా. సో ఏ అండ్ ఈ పాయింట్లో ఎక్కడో చోట మనకి ఇది 0 అవ్వాలి. ఎక్కడ అవుతుందా పాయింట్? ఈ పాయింట్ ఎంత, ఈ వాల్యూ ఎంత? సో దీనికి ఒక P అనే పేరు ఇచ్చాను నేను, అంతే కదా. మనకి బెండింగ్ మూమెంట్ 0 అవ్వమంటే అర్థం ఏంటి? ఏ అండ్ ఈ దగ్గర ఇలా వెళ్తున్నప్పుడు ఒక చోట 0 అవుతుంది. సో దాని వాల్యూ ఎంత అనేది మనం తెలుసుకుంటాం. అలాగే ఇక్కడ కూడా మనకు అలాగే వచ్చింది, ఇక్కడ కూడా -2 వెళ్ళిపోయింది వేగంగా. సో ఇక్కడ కూడా ఇలా వెళ్తుంది. సో ఇక్కడ ఒక పాయింట్ వచ్చింది మనకి Q,
సో ఈ రెండు వాల్యూస్ కనుక్కుంటాం. సో ఇలా అవ్వడానికి ఇలా అయింది కదా, మనకి ఈ సెక్షన్లో అయింది కాబట్టి దాని యొక్క బెండింగ్ మూమెంట్ ఫార్ములా చూశాను, ఇలా అయింది కాబట్టి ఈ సెక్షన్ యొక్క బెండింగ్ మూమెంట్ ఫార్ములా చూశాను. సో రెండింటికి ఒకటే ఫార్ములా ఉంది బేసికల్గా, ఎందుకంటే అది ఈ అనే పాయింట్ అనేది మనం వర్క్ ఇక్కడ డయాగ్రామ్ లో ఈ అనే పాయింట్ ఇచ్చారా, ఇవ్వలేదు. మనకి షియర్ ఫోర్స్ అనేది 0 అవడం వల్ల అక్కడ ఈ అనే పాయింట్ వచ్చింది, అక్కడ కట్టుకోవడం వల్ల మనకి మాక్సిమం బెండింగ్ మూమెంట్ వచ్చింది అక్కడ, అందువలన మనకి ఏ అనే పాయింట్ వచ్చింది. కానీ క్వశ్చన్ వాడికి ఏమి ఇచ్చాడు, జస్ట్ ఏ అండ్ బి వాల్యూస్ ఇచ్చాడు. సో అందువల్ల సో ఏ అండ్ బి ఈక్వేషన్ కి రెండింటికి కలిపి కామన్ ఫార్ములా ఒకటే, ఇదే -4 × x ప్లస్ -5 × x × x/2 ప్లస్ 18.4 × x. సో దీనికి ఎలా తీసుకుంటానంటే నేను ఈ పాయింట్కి, ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్కి లెఫ్ట్ సైడ్ కదా, లెఫ్ట్ రైట్ కదా మనం డయాగ్రామ్ చేస్తున్నాం, మనం లెఫ్ట్ రైట్ చేస్తాం కాబట్టి ఈ పాయింట్కి లెఫ్ట్ ఆఫ్ ది సెక్షన్లో ఉండే ఫోర్సెస్ ఏమేమి వస్తున్నాయి ఇక్కడికి అనేది చూసుకున్నప్పుడు చూడండి, నాకు ఈ 4 ఉంది కదా, -4 × y, ఇది మీకు తెలిసిందే, -4 × ఇక్కడికి కొంచెం దూరం. సో ఇప్పటిదాకా x దీన్ని y అనుకుంటాను, y అండ్ UDL కూడా అక్కడికి వస్తుంది, -5 × x × x/2, సారీ y × y/2. ఓకే, అండ్ ఈ 18.4 ఉంది కదా, ఇక్కడ ఉండే 18.4, ఈ 18.4 ఇక్కడ కొంచెం దూరం వెళ్తుంది. ఎంత దూరం వెళ్తుంది కొంచెం దూరం అంటే, y అనే దూరం అయితే కాదు, y అనే దూరం అయితే కాదు, ఎందుకంటే y అనే దూరం ఉన్నారంటే ఇది y అనే దూరమే, ఇది y అనే దూరమే. సో y అనే దూరం నుంచి ఈ డిస్టెన్స్ ని మైనస్ చేయాలి, అండ్ CNA ఉంది కదా, CNA డిస్టెన్స్ ని మైనస్ చేస్తే మనకి కేవలం RA ఎంత వెళ్తుంది అనేది మనకు తెలుస్తుంది. ఓకే, RA ఎంత వెళ్తుంది అనేది మనకు తెలుస్తుంది. సో ఇక్కడికి ఎంత దూరం వెళ్తుంది, ఇక్కడికి ఈ టోటల్ డిస్టెన్స్ నుంచి మైనస్ ఏం చేస్తేనే ఇక్కడ వస్తుంది మనకి, క్లారిటీగా చూడండి. ఇక్కడ మనకి టోటల్ E అండ్ P డిస్టెన్స్ ఉంది కదా, E అండ్ P డిస్టెన్స్ మనం CNP డిస్టెన్స్ మనం y అనుకుంటే, ఈ A నుంచి P దాకా డిస్టెన్స్ ఎంత, A నుంచి P దాకా డిస్టెన్స్ ఎంత, మనకి ఆ y అనే డిస్టెన్స్ నుంచి 1 తీసేస్తున్న మిగిలిన డిస్టెన్స్ ఇది కదా. సో అందుకే 18.4 కి y-1 వేసాను, ఇస్ ఈక్వల్ టు బెండింగ్ మూమెంట్ 0. సో ఇప్పుడు వాల్యూ అనేది ఏంటో ఫైండ్ అవుట్ చేస్తాం. సేమ్ ఉంది, -4y -5y² ప్లస్ 18.4y -18.4 ఇస్ ఈక్వల్ టు 0. సో ఈ 2.5 పోతుంది. సో యాజ్ పర్ ద బైనామియల్ ఆర్డర్ ప్రకారం రాస్తాను, -2.5y² -4y ప్లస్ 18.4y ఎంత, ప్లస్ 14.4y -18.4 is equal to 0. సో ఇప్పుడు దీన్ని ప్లస్ ఉంచుకోవాలి, -14.4y ప్లస్ 18.4 is equal to 0, అందుకే మైనస్ చేశాను. సో దీనికి రూట్స్ కడదాం. సో రూట్స్ కట్టడానికి రూట్స్ చేస్తాం మనం, యూస్ చేస్తాము. సో 2.5y² -14.4y ప్లస్ 18.4 is equal to 0. సో మనకి బైనామియల్ ఈక్వేషన్ బైనామియల్ ఒకవేళ ax² ప్లస్ bx ప్లస్ c is equal to 0 ఇస్తే మనం x is equal to ఏం కడతాం, -b + or - రూట్ b² - 4ac/2a. సార్ ప్లస్ వస్తుంది, ఒక మైనస్ వస్తుంది, సో అలా కట్టుకుంటే మీకు వస్తుంది. అంటే మొత్తం ఏంటి, ఈ దేనికి సంబంధించిన ఫార్ములా, ఈ మొత్తం ఏ అండ్ బికి మీరు చూసుకుంటే టోటల్గా ఏ అండ్ బికి కూడా అదే ఫార్ములా వస్తుంది, ఏ అండ్ బిలో కూడా అదే ఫార్ములా. ఒకసారి ప్లస్ వచ్చినప్పుడు ఒకటి వస్తుంది, మైనస్ వచ్చినప్పుడు ఒకటి వస్తుంది, ఆ రెండే అక్కడ రూట్స్ వచ్చాయి. సో ఇక్కడ మనం 2.5 ఇలా ఉంది కదా, సో ఇప్పుడు కూడా మనం దీన్ని 1 చేసుకుంటే మనకు చాలా సింపుల్ గా సాల్వ్ చేయొచ్చు. సో దీన్ని 1 చేసే క్రమంలో ఏం చేస్తుంది, దీని అంతటిని డివైడింగ్ బోత్ సైడ్స్ బై 2.5. సేమ్ అవుతుంది, ఇదంతా 2.5 తో మైనస్ చేస్తే అయిపోతుంది, 2.5/2.5 y² 14.4/2.5 5.76 y plus 18.4/2.5 7.36 is equal to 0. So ఇప్పుడు నేను దీన్ని ఈజీగా సాల్వ్ చేసినాను. y is equal to minus b అంటే ఏంటి, minus b plus or minus కదా. సో 5.76 plus or minus root b square
minus 4 into 1 into 7.36 by 2. సో చూసారా ఈ కింద వాల్యూ మనం లేకపోవడం వల్ల 1 అవ్వడం వల్ల మనం చాలా సింపుల్ చేసుకోవచ్చు. సో సాల్వ్ చేస్తున్నాం. మైనస్ 5.76 హోల్ స్క్వేర్ .93. So y is values వస్తే y is equal to 5.76 plus 1.93 by 2. Y is equal to 5.76 minus 1.93 by 2. So y value is equal to 5.76 plus 1.93 by 2. The value 3.845. Y is equal to 1.915. So y is equal to 1.915, y is equal to 3.45. ఈ రెండు వాల్యూస్ మనం వాడుకుంటాం. సో ఇలా కట్టేయడం రెండు వాల్యూస్. సో రెండు వాల్యూస్ దేని తెలుసు అంటే ఈ y is equal to 1.915 అనుకుంది. అందులో సో ఇక్కడ యూనిట్స్ చూసుకోవాలి. సో మనకి ఇప్పుడు చూడండి ఏ అండ్ ఈ అండ్ ఈ దగ్గర ఏ యొక్క డిస్టెన్స్ ఎంత మనకి బీమ్లో చూసుకుంటే బీమ్ మళ్ళీ వేస్తున్నాను. సిఏ ఈబి అండ్ డి. సో ఇక్కడ 1 మీటర్, ఇక్కడ 5 మీటర్స్ అండ్ ఇక్కడ 2 మీటర్స్. ఓకే, సో మనం లెఫ్ట్ సైడ్ నుంచి ఒక ఈక్వేషన్ పెట్టుకున్నాం. లెఫ్ట్ సైడ్ నుంచి పెట్టాం కాబట్టి రెండు వాల్యూస్ లెఫ్ట్ సైడ్కి సంబంధించినవి. సో 1 and 5. ఓకే సో మనకి ఏంటి మరి ఇక్కడ నుంచి ఇక్కడికి 2.88 అని మనకు తెలుసు. సో ఇప్పుడు ఈక్వేషన్ మనకి 1.914 ఉంది కదా. 1.915 అంటే ఈ 1కి 2.88కి మధ్యలో ఉంటుంది. సో అంటే దీని వాల్యూ ఉంది కదా మనకి, దీని వాల్యూ పి యొక్క వాల్యూ మనకి 1.915. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకో వాల్యూ మనకి 3.845 ఉంది కదా మనకి. 3.845 ఎక్కడ ఉంటుంది? ఇది ఇక్కడ 1 అయితే ఇక్కడ 6 కదా మనకి. 1కి 6 కంటే 2.88కి 6కి మధ్యలో ఉంటుంది. 2.88కి 6కి మధ్యలో ఉంటుంది మనకి. అంటే ఇక్కడ వస్తుంది ఇక్కడ 3.84. సో ఇక్కడ మనకి 3.84 అనేది వచ్చింది మనకి. 3.84. సో మనకి వచ్చే రెండు వాల్యూస్ కూడా వచ్చాయి. మనం పైకి వచ్చేసాం ఏమిటది. సో ఈ డిస్టెన్స్ అనేది 1.91 అండ్ ఈ డిస్టెన్స్ అనేది 3.84. ఓకే, సో మీకు ఎలా కన్వీనియంట్గా లేదా నట్స్ అని తీసుకుంటే తీసుకోండి. సేమ్ అవుతుంది మనకి. మీకు ఆల్రెడీ తెలుసు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత, ఇక్కడ నుంచి ఇక్కడికి 2 మీటర్స్ కదా. 2 మీటర్స్. సో ఈ డిస్టెన్స్ మీకు తెలుసు 2 మీటర్స్ అని తెలుసు. 2 మీటర్స్ అని తెలుసు. సో ఏమవుతుంది టోటల్గా ఏమవుతుంది 8 minus 2 plus 3.84 2.16. సో అంటే ఈ చివర 2.16 అని అర్థం. ఈ చివర 2.16 అలాగనే మీరు అనుకోవచ్చు. సో మొత్తంగా ఎలా ఇచ్చింటే మీరు ఎలా చెప్పచ్చు, పాయింట్ ఆఫ్ కాంట్రాఫ్లెక్సర్ నాకు 1.91 and 3.84 ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్ అని రాయొచ్చు, లేకపోతే 1.91 ఫ్రమ్ లెఫ్ట్, 2.16 ఫ్రమ్ రైట్ అని రాయొచ్చు. ఈ 2.16 ఎలా కనుక్కున్నాను నేను? 2.16 అనేది 2.16 ఎలా కనుక్కున్నాను నేను
చూడండి ఎలా కొడుతున్నానంటే మీకు ఇలా ఉంది. సి ఏ వాల్యూ, ఈ వాల్యూ, బి వాల్యూ, ఓకే డి వాల్యూ, ఇక్కడ నాకు పి వాల్యూ వచ్చింది, నాకు ఇక్కడ క్యూ వాల్యూ వచ్చింది. నాకు పి వాల్యూ ఎంత, నాకు 1.91 అనుకున్నాను. అండ్ ఇక్కడ క్యూ వాల్యూ ఎంత, నాకు 3.84 వచ్చింది, మనకి 3.84. ఓకే, సో నాకు ఇక్కడ నుంచి ఇక్కడికి తెలియాలి. ఎలా తెలుస్తుంది? మీకు ఆల్రెడీ వాల్యూస్ ఇచ్చారు కదా, కొన్ని ఏమి ఇచ్చారు, కొన్ని వాల్యూస్. సి నుంచి ఏకి 1 అని, ఏ నుంచి బికి 5 అని, బి నుంచి డికి 2 అని ఇచ్చారు. సో ఇప్పుడు మీరు ఈ వాల్యూ అనేది కట్టలేరా? ఈ వాల్యూ కట్టలేరా? మీరు కట్టలేరా? ఇంపాసిబులా? ఏముంది, ఇవన్నీ యాడ్ చేస్తారు, దాంట్లోంచి మైనస్ చేస్తారు, సింపుల్. సో 5 + 2 + 1 8 minus 3.84 4.16. Yes. 4.16. So ఈ డిస్టెన్స్ 4.16, 2.16 కాదు, 4.16 ఈ డిస్టెన్స్ అనేది 2 ప్లస్ ఇక్కడ. సో ఎండ్ నుంచి 4.16, ఈ ఎండ్ నుంచి 1.9 అండ్ 4.16 రైట్. సో ఇలా పాయింట్ ఆఫ్ కాంట్రాఫ్లెక్స్ అంటే సో ఒకసారి రివర్స్ చేస్తాను. పాయింట్ ఆఫ్ ఒక 2 బిట్స్, మీకు 2 బిట్స్ ఉన్నాయి ఇంపార్టెంట్గా. 2 బిట్స్లో ఫస్ట్ బిట్ ఏంటంటే షియర్ ఫోర్స్ 0 అయితే ఏమవుతుంది? షియర్ ఫోర్స్ 0 అయినప్పుడు మనకి మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ అనేది వస్తుంది. షియర్ ఫోర్స్ 0 అయ్యే పాయింట్ చూసుకోవాలంటే షియర్ ఫోర్స్ +2 - అయ్యే పాయింట్ చూసుకోవాలి, 0 అయ్యే పాయింట్ చూసుకోవాలి. అక్కడ మనకి మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ వస్తుందో లేదో చూసుకోవాలి. సో ఇది చూసుకోకపోవడం వల్ల మనకి సింప్లీ సపోర్టెడ్ యూడిఎల్ మోడల్ కానీ ఓవర్ హ్యాంగింగ్ యూడిఎల్ మోడల్ కానీ మీకు చాలా దెబ్బేస్తుంది. షియర్ ఫోర్స్ లో +2 - మీకు ఎక్కడైనా సెక్షన్ లో వస్తున్నప్పుడు అక్కడ మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ అనేది కట్టవలసి వస్తుంది. బెండింగ్ మూమెంట్ 0 అయినప్పుడు దాన్ని ఏమంటారంటే పాయింట్ ఆఫ్ కాంట్రాఫ్లెక్చర్ అంటారు. సో అంటే +2 - కానీ -2 కానీ బెండింగ్ మూమెంట్ అనేది మారుతుంది. సో పాయింట్ ఆఫ్ కాంట్రాఫ్లెక్చర్ అంటారు దాన్ని. బెండింగ్ మూమెంట్ 0 పాయింట్ ఆఫ్ కాంట్రాఫ్లెక్చర్ అంటారు. సో ఈ రెండు అనేది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఓవర్ హ్యాంగింగ్ బీమ్లో కేవలం ఓవర్ హ్యాంగింగ్ బీమ్లో మాత్రమే మనకి పాయింట్ ఆఫ్ కాంట్రాఫ్లెక్చర్ ఎక్కువగా వస్తుంది మనకి. సో షియర్ ఫోర్స్ 0 అని సింప్లీ సపోర్టెడ్ బీమ్ అన్నిటిలో మనకి ఎక్కడో చోట షియర్ ఫోర్స్ 0 అవుతుంది. బెండింగ్ మూమెంట్ మాత్రం కాంట్రాఫ్లెక్చర్ పాయింట్ ఆఫ్ కాంట్రాఫ్లెక్చర్ గురించి తెలుసుకోవాల్సిందిగా ఉంటుంది. సో ఈ పాయింట్ ఆఫ్ కాంట్రాఫ్లెక్చర్ అనే పాయింట్ని అండర్లైన్ చేసుకోండి. దీని గురించి ఒక 2-3 ప్రాబ్లమ్స్ చేయండి, మీకు అర్థమవుతుంది. ఇలా ఎందుకు ఆ ఈక్వేషన్ తీసుకొని ఇక్కడ y-1 వేశారు అనేది మీకు తెలియాలి. ఎందుకు y-1 వేశారు? ఎందుకు y-1 ఎందుకు వేశారు చెప్పండి. బికాస్ మనకి ఇక్కడ నుంచి y అనుకుంటే ఈ రిమైనింగ్ డిస్టెన్స్ ఎంతంటే మనకి ఈ y డిస్టెన్స్ నుంచి 1 తీస్తే ఇది వస్తుంది కాబట్టి సో y-1 అందుకని వేస్తాను. ఇక్కడ 2 ఉంటే కనుక y-2 వేస్తాను, 3 ఉంటే y-3 వేస్తాను, 4 ఉంటే y-4 వేస్తాను, అంతే కదా అర్థం. సో ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్పాలంటే ఇలా ఉందనుకోండి. సపోజ్ A అండ్ B అండ్ C అనే పాయింట్ ఉంది. సో నేను A నుంచి Bకి y అనుకుంటున్నాను. నీకు ఆల్రెడీ డిస్టెన్స్ ఉంది 1 అని తెలుసు, y అని తెలుసు. సో CB ఏమవుతుంది? నువ్వు CB కావాలంటే నేను CB కావాలంటే CB P అని అనుకుంటా కదా అనుకుంటావా? లేదు CB అంటే డైరెక్ట్గా నేను y-1 రాసేసుకుంటానంటావా? CB అంటే y-1 కదా సింపుల్గా. ఒకసారి ఆలోచించండి, ఒకసారి దీని సంగతి ఒకసారి క్లారిటీగా చూడండి. y-1 ఎందుకు వేసాను లేకపోతే y-2 ఎందుకు వేసాను క్లారిటీగా చూడండి. సో దిస్ ఈస్ ఓవర్ హ్యాంగింగ్ బీమ్. సో ఓవర్ హ్యాంగింగ్ బీమ్లో మీరు ఇంపార్టెంట్గా చూడాల్సింది రియాక్షన్స్ కట్టడం. రియాక్షన్స్లో మీరు డైరెక్షన్స్ చూసుకోవడం. రియాక్షన్స్ కట్టేటప్పుడు ఆ డైరెక్షన్ అనేది ఇక్కడ యాంటీ క్లాక్ వైజా లేకపోతే క్లాక్ వైజ్ డైరెక్షనా? సో ఈ UDL అనేది వస్తే కనుక ఈ పోర్షన్ అనేది మనకి ఇక్కడికి యాంటీ క్లాక్ వైజ్ చూపిస్తుంది, ఈ పోర్షన్ అనేది మనకి క్లాక్ వైజ్ డైరెక్షన్ చూపిస్తుంది. అండ్ ఈ ఫోర్సెస్ ఇచ్చడంలో మనకి
యాంటీ క్లాక్ వైజ్. సో ఇట్స్ ఉన్నవన్నీ క్లాక్ వైజ్. సో రియాక్షన్స్ కట్టేటప్పుడు చెప్పాను కదా, రియాక్షన్స్ కట్టేటప్పుడు మీకు ఏం చెప్పాను, రియాక్షన్స్ కట్టేటప్పుడు మీరు డైరెక్షన్స్ చూసుకోవాలి. అండ్ బెండింగ్ మూమెంట్ కట్టేటప్పుడు మీరు ఏం చూస్తారు, సాగింగ్ హాగింగ్, సాగింగ్ హాగింగ్, సాగింగ్ హాగింగ్. షియర్ ఫోర్స్ కట్టేటప్పుడు కూడా మీరు డైరెక్షన్స్ చూస్తారు. సో షియర్ ఫోర్స్ అనేది మీకు 0 +2 మైనస్ ఎక్కడ అవుతుందా అక్కడ మాత్రం మీరు 0 పాయింట్ అనేది కట్టాలి. 0 పాయింట్ అనేది మీరు ఫైండ్ అవుట్ చేస్తేనే అక్కడ మీకు మ్యాక్సిమం నెంబర్. ఒకవేళ ఈ పాయింట్ నెగ్లెక్ట్ చేస్తారు అనుకోండి, మీకు ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ మీకు అసలు లైన్ పాయింట్ కలవదు కదా, మీకు ఇది కట్టలేదు అనుకోవచ్చు. సపోజ్ మీరు ఇది కట్టకపోతే ఏమవుతుంది, -6.5 వస్తుంది, ఇక్కడేమో -22 వస్తుంది. ఇలా కలుపుకుంటూ వెళ్ళిపోతారు. సో అది రాంగ్. సో ఈ అనే పాయింట్ వస్తే మనకి ఈ 2.6 మ్యాక్సిమం పీక్ బెండింగ్ మూమెంట్ పాయింట్ అనేది వచ్చింది మనకి. సో ఓవర్ హ్యాంగింగ్ బీమ్ మీద గమనించాల్సింది షియర్ ఫోర్స్ 0 అవుతుందా లేదా, అండ్ ఈ పాయింట్ ఆఫ్ కాంట్రాఫ్లెక్సర్ పాయింట్స్ కూడా తెలుసుకోవాలి. దాని గురించి ఇక్కడ ఒక చిన్న డిస్క్రిప్షన్ అనేది ఇవ్వాలి. 1.39, 3.8 ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్, 1.91 ఫ్రమ్ లెఫ్ట్ అండ్ 4.16 ఫ్రమ్ రైట్. సో ఈ క్లారిటీ ఇవ్వాలి గైస్, అండ్ ఆల్ ద బెస్ట్. సో ప్రాక్టీస్ చేయండి. ఈ ఓవర్ హ్యాంగింగ్ బీమ్ మీద ప్రాక్టీస్ చేసే కదా రాదు, ప్రాక్టీస్ చేయండి. దీని మీద ఒక 2-3 మోడల్స్ మూవ్ చేస్తేనే సో అందులో మీకు వస్తుంది. సో ఇది డబుల్ ఓవర్ హ్యాంగింగ్ బీమ్. సో ఇట్ ఇస్ డబుల్ ఓవర్ హ్యాంగింగ్ బీమ్. సింగిల్ ఓవర్ హ్యాంగింగ్ మోడల్స్ కూడా ఉంటాయి. సింగిల్ ఓవర్ హ్యాంగింగ్ బీమ్ ఇట్ సైడ్ మోడల్ ఉంటుంది, సింగిల్ ఓవర్ హ్యాంగింగ్ బీమ్ ఇట్ సైడ్ మోడల్ ఉంటుంది. సో అవి కూడా మీకు కడుతుండే, అవి కూడా కడితే మీకు ప్రాక్టీస్ అవుతుంది గైస్. సో ఆల్ ద బెస్ట్, రాక్ ఇట్ అప్.